నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ప్రస్తుత కాలంలో తెలంగాణలో అసలు ఏం జరుగుతుంది? తెలంగాణలో రాజకీయ పరిస్థితులు రోజు రోజుకి అంటే వాటి ఈ రోజు ఇది జరుగుతుంది అంటే రేపు ఇంకొకటి జరుగుతుంది. కొత్త వార్తతోనైతే తెలంగాణలో ఎప్పటికప్పుడు ఏదో ఒక ఇష్యూ నడుస్తూనే ఉంది. కానీ రాజకీయ నాయకులు మాత్రం ఏది పట్టినట్టు పార్టీలకి అంకితమైనట్టు అనిపిస్తుంది. అంటే ప్రజల సమస్యలు కాకుండా పార్టీల కోసం వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసమే పార్టీలో ఉన్నట్టు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే రైతుల సమస్యలు చాలా వరకు ఉన్నాయి. అట్లనే చూసుకున్నట్టయితే కొత్త కొత్త ఇష్యూస్ అన్ని కూడా తెలంగాణలో రోజు రోజుకి వస్తున్నా కూడా మరి ప్రభుత్వం ఎందుకు ఇంతవరకు స్పందిస్తలేదు? చాలా ఇష్యూస్ జరిగినాయి ఈ మధ్యకాలంలో. గత 15 రోజుల నుంచి చాలా అనేక విషయాలు జరిగినా కూడా ఇంతవరకు ప్రభుత్వం దేని మీద కూడా ఒక స్టాండ్ తీసుకొని గట్టిగా మాట్లాడింది లేదు. ఎన్నో అంశాలు ఇలాంటివి మన తెలంగాణలో అయితే ప్రస్తుతం నడుస్తున్నాయి. సో వీటన్నిటి గురించి మనది అంటే ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి విశ్లేషించి మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ అడ్వకేట్ శరత్ కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఎట్లున్నారు సార్? బాగున్నాను సార్. అంటే ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. రోజు ఒక అంశం నడుస్తుంది. ఆ అంశాల గురించి మనము ఇది జరిగిందని విశ్లేషించుకునే లోపే కొత్త అంశం వచ్చి కూర్చుంటుంది. అండ్ రైతు అకాల వర్షాలతోని ఏవైతే ధాన్యాలు ఉన్నాయో అవన్నిటి వల్ల పంట నష్టం జరుగుతుందని చెప్తున్నారు. కానీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే మేము అన్ని అనుకున్న దానికన్నా మేము మంచిగా చేస్తున్నాం, రైతులకి మాకేమి అట్లేం లేదంటారు. అక్కడ చూస్తేనేమో వీడియోలల్లో మొత్తం ధాన్యం అంతా నష్టం అయిపోతుంది. రైతులు అయితే అక్కడనే కళ్ళల్లో చనిపోయింది కూడా మనం చూస్తున్నాం. దీన్ని మరి మనం ఎట్లా చూడాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికలీ తెలంగాణ రాజకీయాలంతా బిల్డర్స్, కాంట్రాక్టర్స్, తర్వాత ఈ బిజినెస్ పర్సన్స్తో ఇమిడి ఉంది. ఇప్పుడు 70% మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఏదో ఒక కాంట్రాక్టింగ్ బిజినెస్లోనో ఇతరత్రంలో వచ్చిన వాళ్ళు. వీళ్ళకి రాజకీయాలు అనేది టైంపాస్. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు పొలిటిక్స్లో ఇన్వెస్ట్ చేసేసి రాజకీయాలను వాడుకొని వాళ్ళ బిజినెస్లను డెవలప్ చేసుకుంటూ ఉన్నారు. మీరు ఎవరినన్నా తీసుకోండి, ఫలానా వాడు అంటే వాడికి ఒక పర్టికులర్ బిజినెస్ ఉంది. వాళ్ళ బిజినెస్ లేనివాడే వాడు లేడు. ముఖ్యమంత్రే బిజినెస్ పర్సన్, ముఖ్యమంత్రి కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ బిజినెస్ వాళ్ళు. ఇట్లా వీళ్ళకి రాజకీయాల మీద ప్రజలతో కమిట్మెంటు, ప్రజల విషయాలను పట్టించుకోవడం అనేది తక్కువ. దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈవెన్ ప్రతిపక్షం బీఆర్ఎస్లో కూడా అదే పరిస్థితి. బీఆర్ఎస్లో కూడా అసలు ఉద్యమకారులను, నిజమైన రాజకీయ నాయకులను, కార్యకర్తలను అందరినీ కాదని అంత లంపెన్ గాళ్ళని తీసుకొచ్చేసేసి బీఆర్ఎస్లో వ్యవహారాలు చేసినాడు. సో యథా రాజా తథా ప్రజ. ఇక వాళ్ళు ఆ రకంగా ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు ప్రజల గురించి పట్టించుకుంటారు? ప్రజలు కూడా ఎట్లా డబ్బులకు దాసోహమై, మద్యానికి బానిసలై, పైసలు ఇస్తే ఓట్లు వేసినారు, తమ ఓట్లను అమ్ముకున్నారు. సో రాజకీయ నాయకుల నుంచి అకౌంటబిలిటీ డిమాండ్ చేసే స్థితిలో ఈనాడు తెలంగాణ ప్రజానీకం లేదు. దానివల్ల ఇంత ఘోరంగా పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే సమాజంలో కొంత మార్పు గురవుతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన యువతరం ఈ రాజకీయాలు, ఈ కుటుంబ పాలన, ఈ అవినీతి దీని మీద చాలా అసంతృప్తి ఉన్నారు. ఇటీవల కాలంలో మీరు కనుక ఎవరైనా యూత్తో మాట్లాడితే, అంటే ఇఫ్ యు ఆర్ ఇంటరాక్టింగ్ విత్ యూత్, ఏ యూనివర్సిటీకి వెళ్తానో, ఏ లైబ్రరీకి వెళ్తానో, ఎక్కడో ఒక 10 మంది 20 మంది విద్యార్థులున్న సముదాయంలో మీరు మాట్లాడుతుంటే రాజకీయాల మీద వాళ్ళు అని ఉమ్మేస్తున్నారు. వాళ్ళల్లో ఒక మార్పు అనేది వచ్చింది. అంటే ఈసారి రేపు రాబోయే ఎన్నికల్లో యూత్ విల్ ప్లే ఏ వెరీ డామినెంట్ రోల్. అప్పుడు మీకు జవాబుదారీ ప్రభుత్వం అనేది వస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ కుటుంబ పాలనతోని వ్యవస్థలన్నీ సర్వనాశనం. అన్ని పార్టీలు అట్లనే తయారయ్యాయి. కుటుంబాలు వాళ్ళే. ఇక మీకు ప్రజల్లోంచి, సామాన్యుల్లోంచి ఉద్యమాలు చేసిన వాళ్ళు, రాజకీయ పంథాతో కలిగిన వాళ్ళు, ఒక ఐడియాలజీకి కమిట్మెంట్ ఉన్న వాళ్ళ నాయకులు ఎంతమంది ఉన్నారు రాష్ట్రంలో? ఎవడు లేడు. తర్వాత రంగులు మార్చడము, తర్వాత ఏ మాత్రం పొలిటికల్ మొరాలిటీయే లేదు. అసలు ఒక పార్టీని, ఒక జెండాను, ఒక ఐడియాలజీని నమ్ముకొని వచ్చేటువంటి తరం అంటూ ఏది లేకుండా పోయింది. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అట్లనే అంటారు. ఇందాక మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు సార్, ఇప్పుడు ఎవరైతే ఈ నాయకులు అందరూ ఉన్నారో వాళ్ళందరూ పాలిటిక్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అని అంటున్నారు. పాలిటిక్స్ ఏమైనా స్టాక్ మార్కెటా లేకపోతే ఏదైనా బిజినెస్? అంతకంటే కడహీనం. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలకు నేను డబ్బులు ఖర్చు పెట్టినా, సో 10 మంది ఎమ్మెల్యేలు నాతో పాటు ఉన్నారు, నాకు కావాల్సిన సబ్జెక్ట్ మీరు నాకు ఇవ్వాలా అని డిమాండ్ చేసి తీసుకున్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అట్లా అందరూ అటనే. ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్, దే హ్యావ్ ఆల్సో స్పెండ్ మనీ, సో దే ఆర్ ఆల్సో ఆక్యుపైయింగ్ పొజిషన్స్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇట్లా వీళ్ళందరూ పాలిటిక్స్లో ఇన్వెస్ట్ చేసినారు. జానారెడ్డి పిల్లలు, ఓడి ఎంపీ, ఓడి ఎమ్మెల్యే, ఇట్లా మీరు ఎవరిని చూసినా కానీ వీళ్ళంతా ఇన్వెస్టర్స్. దే ఆర్ ఆల్ బిజినెస్ పీపుల్. వాళ్ళందరికీ
రాజకీయ వ్యాపారం ఉన్నది. వాళ్ళ దృష్టిలో రాజకీయం కూడా ఒక వ్యాపారమే. కాబట్టి మీకు ఎక్కడన్నా ప్రజలతో వాళ్ళు ముడిపడి ఉన్నట్టు కానీ లేదా ప్రజల సమస్యల మీద వాళ్ళకి ఏదైనా బాధ కలిగినట్టు కానీ కనపడదు. రాజగోపాల్ రెడ్డి గారు కొంత అంతా ఇంత చేస్తున్నారు కదా సార్. సరే, ఇప్పుడు ఎట్లుంటుందంటే వాళ్ళు చేసే చారాన ఆటానకు బారాన పబ్లిసిటీ ఇచ్చుకుంటారు. కొంత ఒకళ్ళిద్దరు సోషల్ మీడియాలో కొనుక్కొని ఇక ఆయన ఇస్తున్నట్టు తీసుకుంటున్నట్టు ఇట్లా ప్రచారమే తప్ప. ప్రభుత్వం మాకు నిధులు ఇవ్వాలి అని అసెంబ్లీలోనే అడిగినారు కదా సార్. అప్పుడు సరే చూడమ్మా, ఒక విషయం, ప్రభుత్వం అంటే ఇతర నియోజకవర్గాలకు ఇవ్వట్లేదు. కొంతమంది మంత్రులు వాళ్ళ నియోజకవర్గాలను ప్రాపప్ చేసుకున్నారు, ముఖ్యమంత్రులు తమ నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకున్నారు. ఇది రాష్ట్రంలో చాలా మొదటి నుంచి జరుగుతుంది. రైట్ ఫ్రమ్ రాజశేఖర రెడ్డి అప్పటి నుంచి అట్లా జరుగుతుంది. రాజశేఖర రెడ్డి పులివెందులను డెవలప్ చేసుకున్నాడు, చంద్రబాబు నాయుడు కుప్పంను డెవలప్ చేసుకున్నాడు. ఇట్లా మన దగ్గర మంత్రులు ముఖ్యమంత్రులు వీళ్ళంతా వాళ్ళ నియోజకవర్గాలను వాళ్ళు పదిలంగా ఉంచుకొని మిగతా నియోజకవర్గాలను డ్రైవ్ చేస్తూ ఉంటారట. అంటే ఏ పరిస్థితుల్లో కూడా వాళ్ళు అక్కడి నుంచి ఎన్నిక అవ్వాలా అనేది వాళ్ళ ఆలోచన. సో ఆ రకంగా చేసుకోవడంలో ఏమవుద్దంటే ఇతర నియోజకవర్గాలు దెబ్బతింటాయి. ఒకే జిల్లాలో పక్కకున్న నియోజకవర్గం బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సిద్దిపేట డెవలప్ అవుతుంది, దాని పక్కకున్న నియోజకవర్గాలు అంతే ఉంటాయి. లేకపోతే మనం కరీంనగర్కి పోతాం, సిరిసిల్ల డెవలప్ అవుతుంది, మిగతా అన్ని ఇంకో రకంగా ఉంటాయి. ఇట్లా జరిగేటప్పటికి ఏమవుతుందంటే విత్ ఇన్ ది పార్టీ కూడా ప్రజల నుంచి వచ్చే ఒత్తిడితోని కొన్నిసార్లలో మేము మా పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది అని చెప్పుకోవడానికి కూడా ఏదో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేటువంటి 1-2 ప్రశ్నలు అడుగుతారు. ఇప్పుడు నియోజకవర్గాలకు పోయినప్పుడు అడుగుతారు కదా, ఏ సార్ మీరు మా తరఫున ఏం మాట్లాడలేదు సభలో అంటే ఇట్లాంటిది ఏదో ఒక మాట మాట్లాడి ఇది మచ్చుతునకగా ఈ మాట మాట్లాడినాము అని చారాన మాట్లాడు బారాన పబ్లిసిటీ తెచ్చుకోవడం అంతే తప్ప నిజంగా కఠినంగా ఒక ఉద్యమ స్ఫూర్తితో ప్రజలకు ఎందుకు ఇవ్వలేదని నిలదీసే రాజకీయ నాయకుడు ఎవడున్నాడు? ఎవరో ఒకళ్ళిద్దరు ఉంటే వాళ్ళని బెదిరించడము, ఏదో రకంగా వాళ్ళని సైలెంట్ చేయడం జరుగుతుంది. మనం ఇటీవల విన్నాము, అనిరుద్ధ రెడ్డి అని ఒక ఎమ్మెల్యేని ముఖ్యమంత్రి మందలించినాడు, నీకు నెక్స్ట్ సారి సీట్ ఎట్లా వస్తుంది, టికెట్ ఎట్లా వస్తుంది, నేను చూస్తా అని అన్నాడు అని. సరే, ఇట్లాంటి రాజకీయాలు నడుస్తున్న ఈ రోజుల్లో ప్రజలను పట్టించుకోవడం అనేది మనం ఎక్స్పెక్ట్ చేయం. అంతే అంటారు. అంటే వీళ్ళ స్వలాభం కోసం వచ్చింది ఒక బిజినెస్ లా చూస్తున్నారు కానీ ప్రజాసేవ అనేది అసలు లేనే లేదు, రవ్వంతా కూడా లేదు. అసలు గాంధీ భవన్ లోపల నీకు చూస్తున్నారు కదా, నిన్న గాంధీ భవన్ లో జరిగిన కొట్లాట, దొబ్బుకోవడము, తన్నుకోవడము, లొల్లి పెట్టుకోవడము, బూతులు తిట్టుకోవడము, అసలు ఏమైనా ఉందా? ఒకప్పుడు పార్టీలలో క్రమశిక్షణ, ఓ పద్ధతి, ఇది అది ఉండేది. దాదాపుగా లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి ముఖ్యంగా రాజకీయాలను టోటల్ గా భ్రష్టు పట్టించేది బీఆర్ఎస్ పార్టీ. ఒక ఉద్యమ పార్టీ లాగా రాజకీయాలను స్టార్ట్ చేసిన పార్టీ కేసీఆర్ ఏం చేసినాడంటే, అమ్మో ఈ ఉద్యమకారులు వీళ్ళందరూ ప్రజా సమస్యలు, ప్రజలు అది ఇదని మాట్లాడితే వ్యవహారాలు నడవు, తన కుటుంబ రాజకీయాలు నడవు. కాబట్టి ఏం చేసినాడు, ఒక్కొక్కళ్ళను ఉద్యమకారులందరినీ పక్కకు పెడుతూ ఈ మిడిల్ మెన్ అందరినీ తీసుకొని వచ్చినాడు రాజకీయాలలో. వాళ్ళకి ప్రాధాన్యతనిచ్చేసి అక్కడక్కడ కొంతమంది ఉద్యమకారులకు ఇచ్చినట్టు ఇచ్చి అంత దగుల్బాజీ గాళ్లను, లంపెన్ గాళ్లను తీసుకొని వచ్చినాడు. ఇప్పుడు కేసీఆర్ ఇంట్రడ్యూస్ చేసిన రాజకీయ నాయకులు ఎంతమంది ప్రజా జీవితానికి అంకితమైన వాళ్ళు, ఎంతమంది ప్రజలకు సేవ చేసిన వాళ్ళు చెప్పండి? అంత లుచ్చగాళ్లే కదా, 3rd క్లాస్ ఫెలోస్ అందరూ వచ్చినారు. అంటే మీరు ఈ స్థాయిలో మళ్ళీ మీరు ఇట్లా మాట్లాడచ్చు సార్ మరి? ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇలా ఈ మాటలు ఏవైతే మాటలు ఉన్నాయో అవన్నీ కొంచెం ఇలాంటి మాటలు ఎక్కువ మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది కదా సార్. ఎందుకు భయం ఏముంది? భయం అని కాదు, అంటే మనము మాట్లాడనివి అంటే ఇప్పుడు చాలా వరకు ఏంటంటే రాజకీయ నాయకులే కావచ్చు ఎవరైనా కూడా ఇలాంటి మాటలు ఎక్కువ మాట్లాడుతున్నారు. ఎందుకంటారు? అంటే ఫ్రస్ట్రేషన్ వల్ల వస్తున్నాయి అంటారా, దేనికోసం వస్తున్నాయి అంటే? బాధతో వస్తుంది, మా ప్రజలను గాలికి వదిలేడితే వస్తుంది. ఇప్పుడు నిన్న కాక మొన్న మనము బాల్క సుమన్ అని మా చెన్నూరు నియోజకవర్గం ఒకప్పుడు రిప్రజెంట్ చేసిన ఎమ్మెల్యే ఏమన్నాడు, రైలు పట్టాలను గోసేయమన్నాడు, జిఎం ఆఫీస్ ని గాలబెట్టమన్నాడు, మిలిటెంట్ ఉద్యమాలు దేవన్నాడు. అదా అమ్మ కొట్లాడే విధానం? అదా ప్రజలకు ఒక మార్గంలో పెట్టడానికి, ప్రజా సమస్యల మీద ఫైట్ చేసే విధానం ఇదా? అంటే కొంతమంది అమాయకులు బలైపోతే నీకు రాజకీయ జీవితం కావాలా? ఇప్పుడు రైలు పట్టాలకు వస్తే ఎంతమంది అమాయకుల జీవితాలు బలైతే ఒకసారి ఆలోచించండి. జిఎం ఆఫీసును గాలబెడితే పబ్లిక్ ప్రాపర్టీ, అది నీ నాల డబ్బులతో కట్టబడతాయి అట్లాంటి కన్స్ట్రక్షన్స్. పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేస్తా అని ఒక రాజకీయాలలో ఒక ప్రముఖ పాత్ర పోషించినవాడు, తెలంగాణ ఉద్యమకారుడని చెప్పుకునేవాడు అట్లా మాట్లాడిన తర్వాత ఆ పార్టీలో ఏదైనా క్రమశిక్షణ చర్యలనే? అతనికి ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చారా? ఇంకా మా సోదరుడు కరెక్ట్గానే మాట్లాడినాడు, ఆయన తప్పుగా
ప్రొజెక్ట్ చేసినారు అది ఇదని మాట్లాడుతున్నారు. అంటే ఇట్లాంటి వాళ్ళు రాజకీయాలలో ఉన్నప్పుడు డెఫినెట్గా మధ్యస్థంగా ఉన్న వాళ్ళు రాజకీయ విశ్లేషకులు ఇదే రకమైన భాషను వాడతారు. దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు వాళ్ళెవరో వీళ్ళెవరో మాట్లాడి మాటల్ని వెనుకకు తీసుకొని భయపడి చేసేటువంటి వ్యవహారాలు చేస్తారు. కానీ నేను అట్లా ఏం చెయ్యను, వాళ్ళని ఎదుర్కొంటాను. ఐ విల్ ఫేస్ ది బుల్ బై హాన్స్. అంతేగాని నేను చెప్పడంలో ఏమాత్రం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ అర్హత లేని, ఫర్ ఎగ్జాంపుల్ మనలో మాట, ఇప్పుడు వీళ్ళను రాజకీయాలలో కుటుంబాలుగా వచ్చారు కదా, వీళ్ళకున్న పెద్ద గొప్ప అర్హత ఏంది? వీళ్ళకే ఎందుకు టికెట్లు ఇవ్వాలి, వీళ్ళే ఎందుకు మంత్రులు కావాలి, వీళ్ళే ఎందుకు ఎంపీలు కావాలి? ఇట్లాంటి వాళ్ళు ఇవాళ తెలంగాణ యువతలో లేరా? చదువుకున్న వాళ్ళు లేరా? మేధావులు లేరా? సేవాభావంతో ఉన్నవాళ్ళు లేరా? ప్రజల పట్ల ప్రేమానురాగాలు గల వాళ్ళు లేరా? ఏంటిది వీళ్ళకున్నది? అంటే ఇప్పుడు గాంధీ ఫ్యామిలీ నుంచి అంటే ఇందిరాగాంధీ దగ్గర నుంచి చూసుకున్నట్టయితే కొడుకులు, తర్వాత కోడలు, ఇప్పుడు కూతుళ్ళు, కొడుకులు అందరూ ఫ్యామిలీ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు కదా సార్. ఫ్యామిలీ కాకుండా ఎక్కడి నుంచి తీసుకొచ్చింది? ఏది తీసుకురాదు. ఇప్పుడు వీళ్ళు అట్లనే తయారైనారు. ఇవన్నీ కుటుంబ పార్టీలు వీళ్ళ ఫ్యామిలీ ప్రాపర్టీగా ట్రీట్ చేస్తున్నారు. పొలిటికల్ పార్టీస్ బీయింగ్ ట్రీటెడ్ యాజ్ ఏ ప్రాపర్టీ ఎట్లయితే మనము మన తదనంతరం మన పిల్లలకు వారసత్వంగా ఇస్తున్నామో అట్లానే రాజకీయాలను కూడా వారసత్వంగా ఇవ్వడం వల్లనే ఈ లంపెళ్ళందరూ వచ్చినారు. ఈ సగం చదువుకున్న వాళ్ళు, సగం మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్ళు, ప్రజలతో ఏ రకమైన సంబంధాలు, అప్పుడే నేను ముఖ్యమంత్రిని అయినా అనే లెవెల్లో కేటీఆర్ ప్రొజెక్షన్ ఇచ్చుకుంటున్నాడు. ఇప్పుడు మీరు చూడండి, ప్రతి చోట రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ పోస్టర్లు, ఎక్కడ పడితే అక్కడ ఇవన్నీ పెట్టినారు, సైన్ బోర్డ్స్ పెట్టినారు. ఏంటిదమ్మా, ఏం సాధించినారు ఈ రాష్ట్రాన్ని? తెలంగాణ ఉద్యమ ఫలితంగా వచ్చిన రాష్ట్రంలో ఎంత అరాచకం జరిగితే ప్రజలు అసహించుకొని వాళ్ళని ఓడగొట్టినారు. వాళ్ళలో రవ్వంతన మార్పు ఉందా? ఇప్పటికి కూడా అయ్యో మేము పొరపాటు జరిగింది, మా వల్ల ఈ తప్పులు జరిగినాయి, వీటిని ఈ రకంగా సరిదిద్దుకున్నాం, మేము ఈ రకంగా రేపు భవిష్యత్ రాజకీయాలను చేయదలుచుకున్నాం, మా పార్టీలో బీసీలను ఎస్సీలకు అందరికీ సముచితమైన స్థానం ఇస్తాం అనే మాట అంటున్నారా? అనట్లేదు. మళ్ళీ పార్టీ రావాలి, మళ్ళా కేసీఆర్ నేతృత్వంలో ఫైట్ చేస్తా అంటాడు, కేసీఆర్ ను పక్కకు నెట్టేస్తాడు. ఇప్పుడు ఎట్లా ఫామ్ హౌస్ లో ఉంచినాడో రేపు ఎలక్ట్ అయినా కూడా గదే ఫామ్ హౌస్ లో ఉంచుతారు కేసీఆర్ని. నీకు అంతా వీళ్ళకు తిండి అది ఇది పెడతాం, అన్ని ఇస్తాం, నువ్వు ఆడ ఉండు, మేము ముఖ్యమంత్రి అవుతా అనే లెవెల్లో తప్ప ఇతరత్రం ఏమైనా ఉందా? ఇవాళ ప్రతిపక్ష నాయకుడు రాష్ట్ర శాసనసభలో ప్రజల తరఫున మాట్లాడాల్సిన ప్రతిపక్ష నాయకుడు ఒక్కసారైనా శాసనసభకు వస్తున్నాడా? చెప్పండి. అంత సుదీర్ఘమైన రాజకీయ జీవితం గల వ్యక్తే తన బాధ్యతలను విస్మరించి ప్రజలను గాలికి వదిలెట్టిన తర్వాత ఇక ప్రభుత్వం ఎట్లాగూ ఇదే రకంగా ఉంటుంది. ప్రతిపక్షం గట్టిగా ఉంటే కదా ప్రభుత్వం నుంచి మనం జవాబుదారీతనం అడగొచ్చు కదా, అదే లేదు కదా. కానీ ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు, ఇప్పుడు డైరెక్ట్ ఫామ్ హౌస్ నుంచి మళ్ళీ సీఎం చేరికే అని. ఎందుకంటే ఇప్పుడు ప్రజలందరూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి గారిని మీకు మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రజలకు అసంతృప్తి ఉన్న మాట వాస్తవం. ప్రజలు చాలా కోపంగా ఉన్నమాట వాస్తవం. గతంలో జరిగిన కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇతను అమలు చేస్తానని పచ్చి అబద్ధాలు ఆడినాడు. అసలు సంక్షేమ కార్యక్రమాలను గాలికి వదిలెట్టినాడు. తనకు నచ్చినట్టుగా వ్యవహారాలు చేసుకుంటున్నాడు, రాజకీయాలను వ్యాపారంగా మార్చాడు అనే భావన ఉన్నమాట వాస్తవం. కానీ అది పోయి బీఆర్ఎస్కి ఎట్లా ఉపయోగపడుతుంది? వీళ్ళని టెస్ట్ చేశారు కదా. ఇప్పుడు ఇంకో ఏదైనా కొత్త శక్తి వస్తే కొత్త రాజకీయ పార్టీకి ఎవడన్నా అవకాశం ఇస్తారు, కానీ మళ్ళీ చూసి మళ్ళీ ఈ దొరలను ఎవడు అవకాశాలు ఇస్తారమ్మా? ఎవరు రానిస్తారు? పార్టీలు అంటే ఇప్పుడు తిన్మార్ మల్లన్న ఒక పార్టీ పెట్టిండు సార్, ఆ తర్వాత ఇప్పుడు కవిత గారు ఒక పార్టీ పెట్టిండ్రు. అది ఇది కాదంటే ఆల్రెడీ థర్డ్ ప్లేస్ లో ఉన్న బీజేపీ ఉన్నది. ఈ మూడు పార్టీలలో ఎవరికన్నా మరి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందంటారు తెలంగాణ ప్రజలు? మరి ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు వాళ్ళు పార్టీ పెట్టంగానే వాళ్ళు దుకాణం తెరుచుకోగానే అందరు పోయి గిరాకీ వస్తారని అనుకుంటే చాలా పొరపాటు. వాళ్ళ కమిట్మెంట్ ఎంత ఉంది, వాళ్ళు ప్రజలకి ఏ మేరకు సేవ చేస్తారు, వాళ్ళలో ఎంత సేవాభావం ఉంది, వాళ్ళు ప్రజలతో ఎట్లా మమేకం అవుతారు అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మీరు అనుకునే అందరికీ భవిష్యత్తు ఉంటుంది, అందరికీ ఉండదు. ఎవరు కష్టపడతారో వాళ్ళకు భవిష్యత్తు ఉంది. ఇప్పుడు కవిత విషయంలో మీరు ఒకసారి ఆలోచించండి, ఆమెను బీఆర్ఎస్ లో టెస్ట్ చేసినారు కదా. షీ హాజ్ ఎ ఫెయిల్డ్ లీడర్. ఒకసారి ఎంపీగా టికెట్ ఇస్తే మళ్ళీ రెండోసారి గెలుచుకోలేకపోయింది కదా. మళ్ళీ ఎమ్మెల్సీగా వాళ్ళ తండ్రి దయాదాక్షిణ్యంతో అయింది. ఆమె సక్సెస్ఫుల్ పర్ఫార్మెన్స్ ఎక్కడ ఉంది? బయటకు వచ్చినాక ఏదో కేసీఆర్ను కేటీఆర్ను వాళ్ళని వీళ్ళని విమర్శిస్తుంది, కాళేశ్వరంలో అవినీతి జరిగింది అది ఇదంతా. ఆ రోజు జరిగిన అవినీతిలో ఆమె భాగస్వామికి రావడంతోనే కదా ఆమె ఇంత విలాసవంతమైన జీవితం ఈనాడు గడుపుతుంది. ఆమె ఏ రకంగా సంపాదించింది, ఆమె పరిస్థితి ఏంది 2014 కంటే ముందు, ఇప్పుడు ఏముంది? సో ఇవన్నీ ఇష్యూస్. అది అక్కడ అయిపోయిందా? ఇక మిగతా
వేరే వాళ్ళ వ్యవహారాలు అంటారా? ఇంకా వాళ్ళను ప్రజలు చూడాలి కదా, వీళ్ళు ఎట్లా ప్రజల దగ్గరికి వెళ్తారో ముందుకు వెళ్తారో అని. ఇంకా మీరు చెప్పే కొన్ని పార్టీలకు అసలు పేర్లే ప్రజలకు తెలియదు, వాళ్ళని పట్టించుకునే పరిస్థితిలో లేరు. అట్లా కాదు, ఏది ఏమైనా ఇంకా చాలా టైం ఉంది మా 2 years is too long a period. 2.5 years ఉంది కాబట్టి ఇంకా కొత్త వాళ్ళు వస్తారు, కొత్త వ్యవహారాలు జరుగుతాయి. డెఫినెట్ గా రాష్ట్రంలో ఈ ఒక్కసారి పరీక్ష పెట్టిన వాళ్ళు, ఇప్పుడు ఎట్లుంటుందంటే టెస్ట్ చేయని వాళ్లకు కొత్త వాళ్ళకు అవకాశం ఉంటాయి, కానీ ఈ పాత చింతకాయ పచ్చడి మాత్రం ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఈ బీఆర్ఎస్ కి రాజకీయమైన భవిష్యత్తు అనేది అగమ్య గోచరం. యూ టేక్ ఇట్ ఫ్రమ్ మీ, మీకు కావాలంటే రాసిస్తాను రేపు. ఇదంతా వీళ్ళే ఊహించుకుంటున్నారు. అయిపోయింది కథం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత అంతా మాకే ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక భ్రమలో ఉన్నారు. అట్లా చాలా సరే, అది వాళ్ళు దే ఆర్ ఎంటైటిల్ టు దేర్ డ్రీమ్, వాళ్ళు ఎట్లయినా ఊహించుకోవచ్చు, అది మనకు అభ్యంతరం లేదు. కానీ ప్రజలు ఎందుకు వీళ్ళని నమ్ముతారమ్మా? మళ్ళా వీళ్ళ తరఫున ఎవరైనా మారినారా అంటే, ఎవరు ప్రజాకంటకంగా వ్యవహరించినారో, ఎవరిని ప్రజలు కావాలని ఏరుకోరు ఓడగొట్టినారో వాళ్ళే ఈనాడు బీఆర్ఎస్ లో ప్రముఖ పాత్రలలో ఉన్నారు కదా. వాళ్ళ స్థానంలో ఎవరైనా కొత్త వాళ్ళకి ఛాన్స్ వస్తుందా? ఎవరైనా కొత్త వ్యవహారాలు రాణిస్తారా వాళ్ళు? మళ్ళా ఇట్లాంటి వాళ్ళని పట్టుకొని వాళ్ళు ఏ రకంగా మళ్ళీ రాజకీయ పునరుజ్జీవం ఉంటుందని వాళ్ళు ఎట్లా ఊహిస్తారు? సరే, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, కటౌట్లు పెట్టుకోగలరు, ప్రచారం చేసుకోగలరు, వాళ్ళకు పేపర్ ఉంది, ఓ ఛానల్ ఉంది, కొన్ని సోషల్ మీడియా ఛానళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళతోని ప్రచారం చేయించుకున్నారు. అయితే అతను మొదటే అన్నాడు, అతని ఆలోచన సరళి కేటీఆర్ది, మేము 30 సోషల్ మీడియా ఛానల్ పెట్టుకుంటే మేము అధికారంలో కొనసాగుతుంటిమి, మేము వీళ్ళను మేము పట్టించుకోలేదు, కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మాకు చాలా డ్యామేజ్ చేస్తున్నారు అని ఆయన మాట్లాడిన తీరు బట్టే మనకు అర్థమైంది. అంటే ప్రజాసేవ కన్నా పబ్లిసిటీతోనే పవర్ లోకి రావచ్చు అనేది ఆయన భావన. సో అట్లా ఓన్లీ పబ్లిసిటీతో రావడం అనేది అది ఒక ఆయన కళ. అట్లా ఏం జరగదు. డెఫినెట్లీ పొలిటికల్ క్యారెక్టర్ విల్ బి టెస్టెడ్. అట్లయితే మరి వాళ్ళని ఆయన కూడా పబ్లిసిటీ తీసుకొని రావాల్సిందే. అంత ఉద్యమాలు ఎందుకు చేసినాడట? ఎందుకు అంతమందితో జతగట్టినాడు? ఎందుకు ప్రజాసేవ చేసినాడు? ప్రజల గుండెల్లో తన స్థానం పదిలపరుచుకోవడానికి అన్ని కార్యక్రమాలు చేసినాడు. సో వాళ్ళ కేసీఆర్ ఏదైనా మంచి పని చేస్తే కేసీఆర్ గెలుస్తాడు ఎమ్మెల్యేగా, అంతేగాని దాని ఫలితం కేటీఆర్కి ఎందుకు వస్తుంది? ఈయనెందుకు ఆ రకంగా మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అదంతా అంత అవుతుంది బోగస్. ఇప్పుడు చూసుకున్నట్టయితే తమిళనాడులో చూసుకుంటే టీవీకే పార్టీ విజయ్ గారు అంటే ఇట్లా అంటే పెట్టిన 2 years కూడా కావాలి, 18 months లోనే ఆయన సీఎం చైర్ దక్కింది. ఇప్పుడు అదే లాగా చూసుకున్నట్టయితే జెన్జీ కిడ్స్ బాగా ఎట్లా అంటే కొన్ని ఏంటంటే వాళ్ళు ఎట్లా పరిపాలిస్తున్నారు అంటే వాళ్ళు ఏ రకంగా మాట్లాడుతున్నారు నాయకులు అనేది బాగా గట్టిగా చూస్తున్నారు. ఇట్లా ఈయన ప్రభావంతోనే కాక్రోచ్ పార్టీ అని చెప్పేసి ఒక పార్టీ వచ్చింది. దీన్ని ఎట్లా చూడాలంటారు సార్? సో చూడమ్మా, ఒకటి దట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ డిసెంట్. ఇప్పుడు ప్రభుత్వాలు నడుస్తున్న విధానం మీద కొంత అసంతృప్తిగా ఉన్నటువంటి యువకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే స్థాయికి వచ్చినారు. ఒకప్పుడు ఈ మాత్రం కూడా యువత పార్టిసిపేట్ కాలేదు ప్రజాస్వామ్యంలో. మనది పార్టిసిపేటివ్ డెమోక్రసీ, అంటే ప్రజలే పాత్రధారులుగా ఉండి ప్రభుత్వాన్ని నడుపుకోవాలి. ఇది ప్రజా ప్రభుత్వం. సో ఇంతకు ముందు యువతలో ఇంత రాజకీయ చైతన్యం లేకుండే, కానీ గత 5-6 సంవత్సరాలుగా మరీ ఎక్కువగా మనం చైతన్యం చూస్తా ఉన్నాం. ఇప్పుడు ప్రతి విషయంలో కూడా యువత పట్టించుకుంటున్నారు. జనజీవనం అనేది ఎంత దుర్భరమైంది. ఇవాళ పెట్రోల్ ధరలు అంత పెరిగినాయి కదా, ఇవాళ సామాన్యుడు బతికే పరిస్థితి ఉందా? మరి ఇదంతా మనమంతా ప్రజలందరూ కష్టపడుతుంటే రాజకీయ నాయకులు వాళ్ళ పిల్లలు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. రేవంత్ రెడ్డి పిల్లలకు పెరిగిన ధరల ప్రభావం ఉంటుందా? లేకపోతే కేసీఆర్ ఫ్యామిలీలో పెరిగిన ధరల ప్రభావం వాళ్ళ మీద ఏమైనా ఉంటుందా? వాళ్ళు ఎప్పుడు గదే ఏసీ రూములలో ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు గట్లనే ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు. ఇప్పుడు యువకులు అడుగుతున్నారు, మీకెందుకు అంత విలాసవంతమైన జీవితం, మేమెందుకు ఇట్లా నాశనం కావాలా? మీకు పడుతుంది, మధ్యతరగతి కుటుంబాల మీద పడుతుంది. వాళ్ళల్లో ఒక రకమైన అలజడి ఉంది. సో దీన్ని ఎవరు క్యాష్ చేస్తారు, ఏ రకంగా దీనికి ఒక షేప్ వస్తుంది అనేది మనం చూడాలి. ఇప్పుడు అప్పుడే ఈ ఉన్న 2-3 వ్యక్తులను పట్టుకొని వీళ్ళదే రాజ్యం అని మనం ఊహించడం తప్పు అంటారు. ఇంతకు ముందు మీరు మాట్లాడింది చూస్తే సార్, మీరు ఒక మాట అన్నారు, ఏదన్నా మాట అంటే నేను ఆ మాట విన్నా అంటాను, వెనక్కి తీసుకోను అని చెప్పేసి. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఎప్పుడు తీసుకోలేదు. ఈవెన్ యాజ్ ఎ జర్నలిస్టిక్ క్యారియర్ లో కూడా నేను ఎప్పుడు మాటలు అంటే నేను రాసిన రాత తప్పు అని ఎప్పుడు నిర్ణయించబడలేదు. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. నేను స్వర్గీయ రోషయ్య గారు ఒక మంత్రిగా అశోక్ గజపతి రాజును ఒక అనరాని మాట అన్నాడు.
ఇట్లా మైకు మీద చేయి పెట్టేసి. అయినా అది అట్లా అన్నాడు అని మేము వార్త రాశాను ఈనాడులో. వార్త రాసిన తర్వాత దాని మీద పెద్ద అలజడి జరిగింది. తర్వాత ప్రతిపక్ష నాయకులు అందరూ పోయి రికార్డ్స్ పరిశీలించినారు. ఆ రికార్డులలో లేకుండే. బయటకు వచ్చిన తర్వాత ఆయన విద్యాధర్ రావు అని ఒక నాయకుడు ఉండేవాడు, డిప్యూటీ లీడర్. ఆయన నన్ను బయట అడిగినాడు, ఏమయ్యా మేము అంతా చూస్తే అక్కడ ఏమన్నాడే, మీరు రికార్డ్స్ వినండి సార్, వింటే మీకు తెలుస్తాను. అదే రికార్డ్స్ విన్నారు, వింటే రోషయ్య గారు ఆ మాట మాట్లాడినట్టుగా వెలువడిన తర్వాత రోషయ్య గారు వచ్చి సభలో క్షమాపణ చెప్పుకున్నాడు. అంటే అట్లా ఒక పద్ధతి ప్రకారంగా వ్యవహారాలు చేయడానికి అలవాటు పడడం, వాడికో వీడికో భయపడుతూ ఏ పని ఏది చెయ్యము. నేను అట్లాంటి అసంబద్ధమైన విమర్శలు కూడా చేయను. ఏదైనా మాట్లాడితే హేతుబద్ధంగా ఉంటది, దాన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఒప్పేంది తప్పేంది వెరిఫికేషన్ చేసిన తర్వాతనే నేను విశ్లేషణలు చేస్తాను. రైట్ సార్. ఇప్పుడు అదే ఏంటంటే ఇప్పుడు నేను మాట్లాడేది ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ గురించి మాట్లాడుతున్నాను. సార్ ఒక సబ్జెక్ట్ మాట్లాడారు, ఒక టీవీ ప్లాట్ఫామ్లో ఒక ఛానల్లో మాట్లాడిన తర్వాత అది పెద్ద విధ్వంసం అయింది. ఆ విధ్వంసం తర్వాత తన మాటల్ని నేను ఏదైతే ఉందో నేను బ్యాక్ తీసుకుంటున్నా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అక్కడే పప్పుల కాలేసాడు. అదే తప్పు. ఎందుకు ఉపసంహరించుకున్నాడు? తనకున్న సమాచారం మేరకు తన ఒక విశ్లేషణ చేసినాడు, అది తప్పు అని నాదెళ్ల మనోహర్ రావు గారు చెప్పినారు. నాదెళ్ల మనోహర్ ఎప్పుడైతే చెప్పినాడో అది అక్కడికి ఓకే రైట్, ఇప్పుడు నేను చెప్పినాను నా మాట తప్పు అని అనొచ్చు కదా. ఇప్పుడు కుటుంబ పాలన కాదు మాది, మేమంతా ఉద్యమకారులం అని కేసీఆర్ చెప్పుకోవచ్చు, కేటీఆర్ చెప్పుకోవచ్చు, కవిత చెప్పుకోవచ్చు. మేమంతా తెలంగాణ ఉద్యమం నుంచి పైకి వచ్చినాం తప్ప కేసీఆర్ కుటుంబ సభ్యులుగా మేము రాజకీయాల్లోకి రాలేదు, మాకు అట్లా ప్రాధాన్యత రాలేదని వాళ్ళు చెప్పుకోవచ్చు. దట్ ఈస్ దర్ డిఫెన్స్, దే కెన్ కాంట్రాడిక్ట్ మీ. అంతేగాని అది కుటుంబ పార్టీ అని అన్నందుకు నీ ఇంటి మీదకి మేము దాడికి వస్తానంటే భయపడే వ్యవహారం ఉంటుందా? సో అట్లనే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చెప్పినటువంటి మాటలు తప్ప ఒప్ప దాన్ని కాంట్రాడిక్ట్ చేసే అధికారం వాళ్ళకుండే, వాళ్ళు కాంట్రాడిక్ట్ చేసినారు. తర్వాత నాగేశ్వరరావును ట్రోల్ చేయడం ఏంటిది? నాగేశ్వరరావు ఒక మాట అన్నాడు, ఏమన్నాడు అంటే చంద్రబాబు నాయుడు ఈజ్ నాట్ ఎ రిలయబుల్ పర్సన్ అనే భావన వచ్చేలాగా అమిత్ షా మాట్లాడినాడు. వెరస్ జగన్ ఈజ్ రిలయబుల్ పర్సన్, చంద్రబాబు నాయుడు ఈ కీప్స్ ఆన్ చేంజింగ్ ఈజ్ పొలిటికల్ స్టాండ్ అని ఆ మాట మోడీయే అన్నాడు కదా. మోడీయే గుంటూరు దగ్గర ఒక సభలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రతిసారి తాను నాకంటే సీనియర్ అని చెప్పుకుంటాడు, కరెక్టే, ఆయన సీనియారిటీకి నేను భంగకరమైన పని ఏది చేయలేదు, ఆయన సీనియారిటీని నేను గౌరవించినాను, కానీ ఆయనకున్న రాజకీయమైనటువంటి సీనియారిటీ నాకు లేదు, నేను మా మామ బొత్తలో కత్తిపెట్టి రాజకీయాల్లోకి రాలేదు, నేను నా కొడుకులకు రాజకీయ భవిష్యత్తు తీసుకురావట్లేదు అనేట రకరకాలుగా మాట్లాడినాడు. తర్వాత ఆయన ఇంకో మాట కూడా మాట్లాడాడు, ప్రతిసారి ఎన్నికలకు ఒక కొత్త కూటమితోని ఆయన అవతారం ఎత్తుతాడు, తర్వాత ఎవరిని తిడతాడో వాళ్ళతోనే కలిసి ఉంటాడు అని అన్నాడు కదా. ఇప్పుడు కేసీఆర్ తో కలిసి మహాకూటమి ఏర్పరిచాడు, వేరే వాళ్ళతో కలిసి వ్యవహారాలు చేసినాడా లేదా? అంటే ఇట్లా తాను ఎవరితో కలవలేదు చెప్పండి. రాజకీయాలలో కమ్యూనిస్టులతో కూటమి ఏర్పరిచినాడు, కమ్యూనిస్టులను తిట్టి ఇప్పుడు కమ్యూనిస్టులకు బద్ధశత్రువులైనటువంటి భారతీయ జనతా పార్టీతో ఉన్నాడు, మోడీని తిట్టినాడు, మోడీతో జత కలిసినాడు, పవన్ కళ్యాణ్ ని లైట్ తీసుకున్నారు, ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేసినారు, పవన్ మళ్ళీ వాళ్ళతోనే జత కట్టినారు. సో ఈ రకంగా డూబియస్ క్యారెక్టర్ ఉంది కాబట్టి వాళ్ళ అమిత్ షాకి ఆ భావన ఉండి చెప్పిండొచ్చు కాక. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర గారికి ఏ సమాచారం మేరకు ఆయన ఆ రకమైన విశ్లేషణ చేసినాడు అనేది మనం చెప్పలేము. కానీ ఆయన ఆ రకంగా విశ్లేషణ చేయడంలో తప్పు లేదు, అది కరెక్టే అవ్వచ్చు కాక కరెక్ట్ కాకపోవచ్చు కాక. ఒకవేళ కరెక్ట్ కాదు అని అంటే మీకు కూడా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, యూ రిజెక్ట్ దట్, యూ డినై దట్, you say that it is not based on correct information, it did not occur అని. తర్వాత పవన్ కళ్యాణ్ చెప్పినాడు, నాదెళ్ల మనోహర్ చెప్పినాడు, ఏమని, మా మీటింగ్ లో కూడా జగన్ టాపిక్ రాలేదు, మేము జగన్ ని జైల్లో పెట్టమనే మాట మేము మాట్లాడలేదు, మాకు ఇంకా రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, అంత పెద్ద కేంద్ర మంత్రి దగ్గరికి పోయినప్పుడు మా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన వ్యవహారాలు మాట్లాడడం తప్ప ఒక థర్డ్ పార్టీ గురించి మేము మాట్లాడము అనేటువంటి మాట వాళ్ళు మాట్లాడినారు కదా. అంతే, దట్స్ ఆల్. విమర్శతో సమాధానం ఇవ్వాలి కదా. ఇక వాళ్ళను వీళ్ళను ప్రొవోక్ చేసేసి అక్కడ ఇక్కడ కేసులు పెట్టించేసేసి కోర్టుల చుట్టూ అంటే ఆయన అంటే సరే ప్రొఫెసరు, ఆయనకు వేరే ఇతరత్రమైన కార్యక్రమాల్లో బిజీ ఉంటాడు కాబట్టి ఈ కేసులన్నీ ఎవడు ఎదుర్కోవాలి, ఇదంతా సమస్య ఎందుకు అనే భావనకు వచ్చినాడు, లేదా సరే నా మాట వల్ల జైన సైనికుల యొక్క మనోభావాలు దెబ్బతింటుంది, ఇతరులను ఎందుకు హర్ట్ చేయాలనుకున్నాడు. మొత్తానికి అది ఆయన విజ్ఞతకే వదిలేద్దాం. హీ హస్ విత్డ్రాన్ హిస్ స్టేట్మెంట్. ఇష్యూ ది దే వుడ్ హావ్ బరీడ్ ది హ్యాచెట్ దేర్ ఇట్ సెల్ఫ్.
ఎందుకు ఇంకా దాన్ని పెద్దగా ఇష్యూ చేస్తున్నారు? దాన్ని మళ్ళీ అంటే వాళ్ళు రౌండ్ టేబుల్ మీట్ పెట్టిండ్రు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టేసి దాంట్లో మాట్లాడిన అక్కడ దానికి కౌంటర్లో మళ్ళీ జనసేన సైనికులు వచ్చి వాళ్ళు మాట్లాడడం, ఏదైతే వాళ్ళు జనసేన అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ని అరెస్ట్ చేసే వాతావరణం సృష్టించడం ద్వారా అంటే ఎట్లుందంటే గత కొంతకాలంగా తెలంగాణలో ఒక ఫీలింగ్ ఏముందంటే రేవంత్ రెడ్డి ఆంధ్ర వాళ్ళ తొత్తులాగా ఏజెంట్ లాగా పనిచేస్తున్నాడు, ఆంధ్ర వాళ్ళకి మళ్ళా రాష్ట్రంలో ప్రాధాన్యత ఎక్కువ పెరిగింది, ఇవాళ తెలంగాణ ప్రజల పట్ల చిన్న చూపు ఉంది, సవితి తల్లి ప్రేమ ఉంది, రేవంత్ రెడ్డి లాయాలిటీ అంతా ఆంధ్ర వాళ్ళ వైపే ఉంది అనేటువంటి భావన ఉంది. సో దాంతోనే వాళ్ళు పెట్టలేకపోయినారు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఆయనను కొమ్మూరు శ్రీనివాసరావు గారిని తీసుకొని వెళ్ళిపోయినారు, అరెస్ట్ చేసేసి. ఒక మాట ఏదో వాళ్ళు మాట్లాడిన దానికి ఎవరో ఒక వ్యక్తి మాట్లాడినాడు, యాజ్ అన్ యాంకర్ గా ఆయన మాట్లాడలేదు, జర్నలిస్ట్ గా ఏం మాట్లాడలేదు, సీనియర్ జర్నలిస్ట్ సరే అయినా సరే మొత్తానికి వ్యవహారాలు ఒక రకంగా నడిపినారు. అట్టనే ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ విషయంలో కూడా మన ఇంటెలిజెన్స్ కి ఇన్ఫర్మేషన్ వస్తేనే నాగేశ్వర్ కి పోలీస్ సపోర్ట్ ఇచ్చినారు. సో కాబట్టి ఇది అట్లా జరగదు, మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా ఇక్కడ రాచరికం చేస్తా అంటే నడవదని తెలంగాణ ఉద్యమకారులు రెస్పాండ్ అయినారు. డెఫినెట్లీ దే స్టూడ్ అప్ టు ప్రొఫెసర్ నాగేశ్వరరావు. ఈవెన్ నేను కూడా దో వీ హ్యాడ్ డిఫరెన్సెస్ ఆన్ సర్టన్ ఇష్యూస్, ఇప్పుడు ఆయనే చేసే విశ్లేషణలు కానీ మేము చేసే విషయంలో కానీ కొంత వ్యత్యాసం ఉంటుంది. రాజకీయంగా ఆయన ఆలోచన సరళితో మేము ఏకీభవించాం, కానీ బట్ వీ యాక్సెప్ట్ హీస్ రైట్ టు సే వాట్ హీ వాంట్స్ టు సే కదా. అది ఇప్పుడు విభేదాలు అనేది శత్రుత్వంగా మారకూడదు. దిస్ ఇస్ అ డెమోక్రసీ. విద్యాధికుడు తనకు తోచిన విధానంలో ఆయన ఒక విశ్లేషణ చేసినాడు, అంతే మోతాదులో చదువుకున్న వాళ్ళ మేము మాకు ఒక రీతిలో మేము విశ్లేషణ చేస్తాం. ఆయన జర్నలిజంలో చదువుకున్నాడు, మేము జర్నలిజం చదువుకున్నాము. ఆయన జర్నలిస్టిక్ వ్యూస్ ఎక్స్ప్రెస్ చేస్తాడు, మేము చేస్తాం, మేము విశ్లేషణ చేస్తాం, మేము పత్రికల్లో పనిచేస్తాం, మాకు జర్నలిస్టిక్ బ్యాక్గ్రౌండ్. సో ఇది తారతమ్య భేదాలు ఉంటాయి. తర్వాత ఆయన ఒక రకమైన ఐడియాలజీలో డెవలప్ అయినాడు, మేము ఒక రకమైన ఐడియాలజీలో డెవలప్ అయినాం. సో ఈ భేదాభిప్రాయాలు ఉంటాయి, అంటే ఈ రకమైన ఆలోచన విధానాల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఈ వ్యత్యాసాలను బట్టి వ్యక్తిగతంగా ఆయన జీవితం మీద మనం కామెంట్ చేయం కదా, ఆ రకంగా తప్పు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళ గురించి ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడలే కదా, మాట్లాడా? ఆయన ఏమన్నాడు, ఈ రకంగా జరిగింది అని అన్నాడు. అది వ్యక్తిగత దూషణ కింద ఎట్లొస్తుంది? నాగేశ్వర్ గారు చేసిన విమర్శలో ఏం తప్పు ఉంది? పోనీ భారత శిక్షా స్మృతిలో ఏ సెక్షన్ కింద ఆయన కేసు పెడతారు? టెల్ మీ ది ప్రొవిజన్ అండర్ విచ్ దే కెన్ ఫైల్ ఎ కేస్. ఐఎమ్ ఏ లాయర్, ఐ బీన్ ప్రాక్టీసింగ్ ఫర్ ద లాస్ట్ 30 years. ఎస్పెషల్లీ ఆన్ క్రిమినల్ సైడ్ వీ హావ్ డన్ హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్. మాకు చెప్పమనండి, ఏ ప్రొవిజన్ కింద ఆయన అరెస్ట్ చేస్తారు? సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కాదని, అరుణేష్ కుమార్ ప్రిన్సిపల్ను కాదని ఆయనకు నోటీస్ ఇవ్వకుండా ఆయన్ని ఎవడట్లా అరెస్ట్ చేస్తారు? అరెస్ట్ చేస్తే ఏ మ్యాజిస్ట్రేట్ జ్యుడిషియల్ రిమాండ్కు పంపుతారు? ఇప్పుడు సహేతుకమైన కారణాలు లేకుండా ఒక ఎక్యూజ్ని జ్యుడిషియల్ కస్టడీకి కనుక ఆర్డర్ చేస్తే ఆ మెజిస్ట్రేటుని ఆ బాధ్యతల నుంచి తప్పించి అకాడమీలో ట్రైనింగ్కు పంపమని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు అరెస్ట్ చేయడం అంత సులభం కాదు. వ్యక్తి స్వేచ్ఛకు ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు బ్రహ్మాండమైన తీర్పులు ఇచ్చినాయి. వ్యక్తి స్వేచ్ఛను కాపాడడానికి బెయిల్ ఈజ్ ద రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అని ఇటీవల ఉపా కేసులలో వచ్చిన దాంట్లో కూడా సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పింది. ఇంతకు ముందు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తప్పు, అసలు బెయిల్ ఈజ్ ఏ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అని మళ్ళీ రిపీట్గా చెప్పినారు. అట్లాంటి పరిస్థితులలో ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడిన మాటల వల్ల సమాజంలో ఏం అల్లకల్లోలమైంది, ఏం అతలాకుతలమైంది, కూటమి ప్రభుత్వం ఎట్లా కూలిపోతుంది? అంత చిన్న మాటకు కూలిపోయే ప్రభుత్వం ఉన్నా ఒకటే పోయినా ఒకటే కదా, తుమ్మితే ఊడే ముక్కు. కూటమి ప్రభుత్వము తాము ప్రజలకు చేస్తున్న సేవ బేసిస్ మీద కంటిన్యూ అవుతుంది. వాళ్లకు ఎమ్మెల్యేల మద్దతు ఉంది, వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకత్వాన్ని నమ్ముతున్నారు. సో కూటమి ప్రభుత్వానికి నాగేశ్వర్ చేసిన విమర్శలతో ఏ రకమైన ముప్పు ఉంది అంటే, కొంతమంది చెంచాగాళ్ళు పవన్ కళ్యాణ్ దృష్టిలో పడడానికని, చంద్రబాబు నాయుడు దృష్టిలో పడడానికని ఏదో ఆల్తు పాల్తు మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళలో ఎవరికైనా విజ్ఞత ఉందా? అంటే తెలంగాణ ఉద్యమకాలని వాడు వీడు అని చెప్పేసి మాట్లాడు ఏజ్ లో కూడా ఏజ్ లైక్ మనం ఆ ఏజ్ కైనా కనీసం ఎక్స్పెక్ట్ ఇవ్వాలి కదా. మీకు క్వశ్చన్ చెప్పన్నా, ఇప్పుడు అంతా ఈ పవన్ కళ్యాణ్ వాళ్ళు వీళ్ళంతా లంపెన్ గాళ్ళు, వాళ్ళు ఏందమ్మా ఏదంటే ఒక ఫ్యాన్ క్లబ్స్లోంచి వచ్చినవాడు. ఏదో రకంగా ఫటక్కని ఆయన నమ్ముకుంటే, ఆయన కటౌట్ కింద అయితే ఆ సినిమా కల్చర్తో నేనేదో ఎమ్మెల్యేలు అవుతాం అది ఇదని ఓ ఫీలింగ్. ఇప్పుడు విజయ్ ఎట్లయితే పవర్లోకి వచ్చినాడు, దాన్ని చూసిన తర్వాత వీళ్ళందరూ బాగా ఫీల్ అవుతా ఉన్నారనమాట, ఈ సో కాల్డ్ ఫెలోస్ అంతా.
ఏంది పెద్ద పవన్ కళ్యాణ్ ఏదో పెద్ద నెల్సన్ మండేలాతో పోల్చి మాట్లాడడము ఏమైనా అర్థం ఉందా అమ్మా? ఏంటి చెప్పండి ఒక మాట. వాట్ ఈస్ దట్ ప్రిన్సిపల్ ఈ స్టాండ్స్ ఫర్? అసలు ఆయన ఎన్నో ఇప్పటికి ఎన్ని వ్యవహారాలు మార్చాడు, చేంజ్ అవుతూనే ఉన్నాడు కదా. ఇప్పటికి ఒక సిద్ధాంతం మీద, ఒక పద్ధతి మీద ఆయన నిలబడ్డా. ఒకసారి లెఫ్ట్ అన్నారు, ఒకసారి రైట్ అన్నారు, ఇప్పుడు సనాతన ధర్మం అంటాడు, రకరకాలుగా మాట్లాడినాడు. ఒకనాడు కమ్యూనిస్టుల గురించి చాలా అద్భుతంగా మాట్లాడినాడు, కమ్యూనిస్ట్ భావజాలం గురించి మాట్లాడినాడు. ఇవాళ మొత్తం కమ్యూనిస్ట్ గా ఇంకో రకంగా మాట్లాడుతున్నాడు. అమిత్ షాను పెద్ద దైవాంశ సంభూతుడు, ఇంద్రుడు చంద్రుడు అని పొగిడేటువంటి వ్యవహారాలు చేసినాడు. అంత పెద్ద మనిషి. జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఆర్టికల్ 356 రద్దు చేసినాడు. ఇట్లాంటి మాటలు మాట్లాడుతా ఉన్నాడు. 371 రద్దు చేసినాడు. అందుకే రాజకీయాలలో ఒక నిలకడలేని వ్యక్తి మీద విమర్శలు వస్తాయి. అది పవన్ కళ్యాణ్ రావచ్చు, శరత్ కుమార్ రావచ్చు, నాగేశ్వర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు కాక. తమ అవసరాల కోసమని ఐడియాలజీని మార్చుకునే వ్యక్తులకు ప్రజా జీవితంలో గౌరవం ఉండదు. వాళ్ళు అధికారంలోకి వస్తారు, పోతారు, అది దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. బట్ ఆనే ఒక పర్టికులర్ ఎస్టిమేషన్ లో ప్రజల దృష్టిలో వీళ్ళ పదవుల కోసమని తమ ఆలోచనలు మార్చుకుంటారు అనే భావన మాత్రం ఉంటుంది. అంటే అక్కడ చూసుకున్నట్టు వాళ్ళు మాట్లాడింది ఏంటంటే పాశం యాదగిరి సార్ గురించి మాట్లాడారు. సరే, ఇప్పుడు నేను ఎవరిని ఐ డోంట్ హోల్డ్. ఇప్పుడు పాశం యాదగిరి గారు కూడా కొంత మర్యాద తప్పే మాట్లాడినారు. ఆ రోజున ఒక కులాన్ని పట్టుకొని మాట్లాడితే అట్లాంటి కొన్ని విషయాలను నేను సమర్థించనమ్మా. నాకు కూడా నచ్చదు. ఎందుకంటే విమర్శ అనేది విమర్శలాగా ఉండాలి తప్ప భూత పురాణంలాగా రాకూడదు, తిట్లు తిట్టకూడదు. మనకి ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఎనలైజింగ్ ఎ పర్టికులర్ పొలిటికల్ డెవలప్మెంట్ యు ఆర్ నాట్ ఆథరైజ్ టు అబ్యూస్ ది పర్సన్స్ హూమ్ యూ డోంట్ లైక్. మనకి వ్యక్తులు నచ్చకపోవచ్చు కాక, కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద, వాళ్ళ వ్యక్తుల మీద, వాళ్ళ కులాల మీద, వాళ్ళ గోత్రాల మీద సినిమా వాళ్ళ అందరూ వేస్ట్ గాళ్ళు అనే మాటలు అట్లాంటివి నేను సమర్థించాను. ఐ కాంట్ అగ్రీ విత్ దట్ కైండ్ ఆఫ్ ఎ స్టేట్మెంట్. దేర్ ఆర్ వెరీ మెనీ గ్రేట్ పీపుల్. కరెక్ట్ అంటారా? ఇప్పుడు వాళ్ళు ఏదైతే మాట్లాడినరో అమ్మ, వాళ్ళ తప్పే వీళ్ళ తప్పేనమ్మా. ఆయన ఒక మోతాదులో మించి విమర్శలు చేసినాడు, వాళ్ళు ఒక మోతాదులో విమర్శలు చేసినారు. ఇప్పుడు రాష్ట్రంలో చాలా సార్లు కరువు కాటకాలు అది ఇది వచ్చినప్పుడు సినిమా వాళ్ళు లక్షల రూపాయలు పార్టీలకు విరాళం ఇచ్చినారు. తర్వాత వరద పీడిత ప్రాంతాలలో డబ్బులు ఖర్చు పెట్టినారు, ప్రజాసేవ చేసినారు. వాళ్ళందరి సేవను వాళ్ళంతా వేస్ట్ గా అని అనడం కూడా తప్పే కదా. అది కూడా వి కాంట్ సపోర్ట్ ఇట్. వాళ్ళకు వాళ్ళ ఓన్ వే. ఇప్పుడు నటించే వాళ్ళ ఆ జీవన విధానం ఒక రకంగా ఉంటది, దర్శకుడి జీవన విధానం ఒక రకం ఉంటుంది, రాజకీయాలలో ఉండే వాళ్ళ జీవన విధానం ఒక రకంగా ఉంటుంది, న్యాయవాదుల జీవన విధానం ఒక రకంగా ఉంటుంది, డాక్టర్ల జీవన విధానం ఒక రకంగా ఉంటుంది. సో ఒకళ్ళను ఇంకోళ్ళతో కంపేర్ చేయొద్దు. వాళ్ళ రోల్ ఇన్ ది సొసైటీని బట్టి వాళ్ళ జీవన విధానం ఆధారపడుతుంది. అట్లానే సినిమా వాళ్ళ అందరి మీద మనుపోయడం అయితే నేను యాక్సెప్ట్ చేయను. ఓకే సార్, అట్లా చూసుకున్నట్టయితే ఈ ఇష్యూ ఇది ఇంకా ఇట్లా బర్నింగ్ స్టేజ్ లోనే ఉంది. ఇంకొక 2 రోజుల తర్వాత అందరు మర్చిపోతారు, మళ్ళీ ఏదో ఒక కొత్తది వచ్చేసింది సార్. ఆల్రెడీ ఏంటంటే సీనియర్ ఎన్టీఆర్ గారి విగ్రహం అమీర్పేటలో చూసుకున్నట్టయితే అది అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి చాలా వరకు ఏంటంటే కోస్తే రూపాయి కూడా రాదు అన్న రేవంత్ రెడ్డి గారు మరి ఈ విగ్రహానికి ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చింది. ఇది కూడా తెలంగాణ ప్రజల ట్యాక్సెస్ కడితే మరి కట్టిందే కదా. మాకు హామీలకేమో రూపాయి కూడా లేదంటారు, కోస్తే రూపాయి రాదంటారు, ఢిల్లీకి పోతేనేమో చెప్పులు ఎత్తుకోలేక చూస్తున్నారు అంటారు. మరి ఈ విగ్రహాలకు ఎట్లా వస్తాయి, వీళ్ళ విలాసాలకు ఎట్లా వస్తాయని ప్రజలు అడుగుతారు. ఇవాళ ఇష్యూ ఇది అయితే ఇవాళ గట్టిగా నడుస్తున్నాయి, పొద్దు నుంచి నడుస్తున్నాయి. ఎన్టీఆర్ యొక్క రాజకీయ జీవితము, వారు రాష్ట్రాన్ని పరిపాలించిన విధానము, ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. అతను ఒక గ్రేట్ లీడర్. పేద ప్రజల కోసమని చాలా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన. అంతకుముందు సంక్షేమం అనే పదానికి అంత పెద్ద ప్రాధాన్యత ఉండకపోతే ఇవాళ ఆ రోజులలో 2 రూపాయల కిలో బియ్యం తీసుకొచ్చి పేద ప్రజలకు సేవ చేయడము, తర్వాత ఉచిత విద్యుత్ అని రకరకాల కార్యక్రమాలు ఆయన తీసుకొచ్చినాడు. తర్వాత ఆడపిల్లలకి సమాన హక్కు, ఆస్తుల సమాన ఇచ్చిండు. తర్వాత ముఖ్యంగా బలహీన వర్గాల వాళ్లకు రాజకీయాలలో ప్రాధాన్యత కల్పించాడు. అట్లా హీజ్ అ టవరింగ్ పర్సనాలిటీ. అందులో ఎన్టీఆర్ గురించిన విమర్శ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఎన్టీఆర్ స్థాయి వీళ్ళకు ఉందా? మరి ఎన్టీఆర్ నే సజీవంగా బొందబెట్టినారు. నిన్న ఎన్టీఆర్ సభలో ఎవరైతే మాట్లాడినారో ఈ తుమ్మల నాగేశ్వరరావు, ఈ రేవంత్ రెడ్డి, వీళ్ళందరూ
ఎన్టీఆర్ బతుకుండంగానే ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తున్నారు, ధ్వంసం చేస్తున్నారు. గోట ఏడ్చినాడు. అమ్మ ఐ వాజ్ అ లైవ్ విట్నెస్. నేను 1983లోనే జర్నలిజం చదివి అక్కడికి వచ్చిన జర్నలిస్ట్గా పనిచేస్తాను. ఒక ప్రముఖ దినపత్రికలో పనిచేస్తాను. రోజు ఎన్టీ రామారావు గారిని కవర్ చేసేవాడు. వ్యక్తిగతంగా మా పేర్లతో సహా ఆయనకు తెలుసు. మాకు అంత ఆయన రాజకీయ జీవితాన్ని చాలా దగ్గరగా చూసేటువంటి అవకాశాలు దొరికినాయి. ఆయనే విద్యార్థికులను, చదువుకున్న వాళ్ళను, లాయర్లను, డాక్టర్లకు ఎంతో మందికి సీట్లు ఇచ్చినాడు. అట్లాంటి వాళ్ళందరూ 1984లో ఏం చేసినారు? ఆయనకు ద్రోహం చేసినారు. ఆయన పార్టీ ప్రభుత్వాన్ని కూలగొట్టినారు. అప్పుడు ఆయనకు మద్దతు ఇచ్చినాం. అట్లాంటి వ్యక్తిని వీళ్ళు రాజకీయంగా ధ్వంసం చేసినారా లేదా? లక్ష్మీపార్వతి అనే ఒక బూచి పెట్టేసేసి ఆయనకు సభలో మాట్లాడే అవకాశం కూడా కల్పించలేదు. యనమల రామకృష్ణుడు అని ఒక స్పీకర్ ఉండేవాడు. మీకు కొన్ని విషయాలు తెలియదమ్మా. మేము సజీవ సాక్షులం. ఎన్టీఆర్ మీద ఎట్లా చెప్పులు వేసినారు, ఎట్లా తెలుగుదేశం పార్టీని హైజాక్ చేసినాడు, ఇదంతా. ఒకవేళ ఎన్టీ రామారావు గనుక ఆ పార్లమెంట్ ఎన్నికలకు బతికుంటే మనం చంద్రబాబు నాయుడును భూతద్దల్లో పెట్టి వెతుక్కుంటే, చంద్రబాబు నాయుడుకు అదృష్టం ఎక్కడ కలిసి వచ్చింది అంటే ఎన్టీ రామారావు గారి అకాల మరణం. ఒకవేళ ఆయన గనుక బతికుండి ఆ ఎలక్షన్స్ కనుక ఫేస్ చేసుంటే మనం వెతకాల్సి వస్తుండే చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉన్నాడా అని. అంతే మరి. ఎన్టీఆర్ కటౌట్ల కింద నిలబడి గెలిచిన వాళ్ళు వీళ్ళు. వీళ్ళకి ఇండివిజువల్ గా ఏం రాజకీయ చరిత్ర ఉంది? అదే చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ యొక్క వేవ్ లో 1983లో ఓడిపోయినాడు. ఇట్లా వీళ్ళందరూ ఎన్టీఆర్ మీద ఆధారపడి, ఆయన పేరు మీద ఆధారపడి, ఆయన ఇచ్చిన సహాయంతో ఎదిగిన వాళ్ళు. అట్లాంటి వాళ్ళు ఎన్టీ రామారావునే ధ్వంసం చేసినారు. ఎన్టీ రామారావు రాజకీయ జీవితమే సర్వనాశనం చేసినారు. ఆయనను ఒక భార్యాలోలుడను ఒక ఇంకొక రకంగా ప్రొజెక్షన్ చేసినారు. ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేసినారు. వీళ్ళు మాట్లాడితే కొంత అసహ్యంగా కనబడుతుంది. అంటే ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు చేసుకుంటారు అంటే అది తన వ్యక్తిగత జీవితం అని చెప్పేసి ఇప్పుడున్న నాయకులు చాలా మంది మాట్లాడతారు. నిజంగానే ఆయన వ్యక్తిగతం. కానీ ఇదే వ్యక్తిగత జీవితం అని చెప్పేసి ఎందుకు మరి సీనియర్ ఎన్టీఆర్ గారికి ఇంకా లక్ష్మీ పార్వతి గారికి ఆ ప్రైవసీని ఎందుకు ఇవ్వలేదు? అక్కడ మాత్రం ఎందుకు తప్పుగా మాట్లాడిండ్రు వీళ్ళు? చూడమ్మా, ఇప్పుడు వాళ్ళకి ఆ రోజున అధికారం ఏదో రకంగా పొందాలనుండే. ఈ వాజ్ వెరీ ఇంపేషెంట్ చంద్రబాబు నాయుడు. ఏదో రకంగా పార్టీలు కబ్జా చేసుకోవాలి, తెచ్చుకున్నాడు అంతే. మనకు తెలుగులో ఒక పద్యం ఉంటుంది, అల్లుని మంచితనంబును గొల్లని సాహిత్య విద్య కోమలి నిజమున్ బొల్లున తెల్లని కాగులు వెతకంగా లేవని. జామాత దశమగ్రహ అంటారు. అల్లుడు ఎక్కడ కూడా నో సన్ ఇన్ లా ఇస్ అ సన్, నో డాటర్ ఇన్ లా ఇస్ అ డాటర్, నో మదర్ ఇన్ లా ఇస్ అ మదర్. ఇవన్నీ ఉత్త బోగస్ మాటలు. ఇవి మనం వినాలంతే. సో కాబట్టి ఒక రకంగా రామారావు చివరి దశలో అత్యధికంగా ఎవరి ప్రవర్తన వల్ల బాధపడ్డాడంటే చంద్రబాబు నాయుడు ప్రవర్తనతో బాధపడ్డాడు. మకుటం లేని మహారాజుగా రాజకీయాలలో తనదంటూ ఒక ప్రత్యేకతతో బతికిన వ్యక్తి. ఎప్పుడు ఎన్టీఆర్ రాజీ పడలేదు. రాజీ పడకుండా మొక్కవోని పట్టుదలతో కృషి చేసిన వ్యక్తి. ఇవాళ రేవంత్ రెడ్డి ఎన్టీ రామారావు గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి ఎన్నడూ ఎన్టీ రామారావుని చూసినాడు? ఎన్నడూ ఎన్టీఆర్తో మాట్లాడినాడు? ఎన్టీఆర్ దరిదాపులోకి వచ్చినాడు చెప్పండి? ఏదో నిన్న మాట్లాడుతుంటే ఎవడో రాసిచ్చిన స్పీచ్ ఈయన మాట్లాడినాడు తప్ప రాజకీయాలలో ఈయనకి ఏం పరిచయం ఉందమ్మా? అంటే ఎన్టీఆర్ గారి స్ఫూర్తితోనే పార్టీ నడుస్తుంది అన్నారు సార్. ఇది ఈ మాట మీరు అసలు ఇప్పుడు ఎన్టీఆర్ యొక్క ఆలోచన సరళికి ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నడుస్తున్న దానికి అసలు సంబంధమే లేదు. కాంగ్రెస్ లో కదా సార్ ఇప్పుడు అందరూ అదే అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏదంటే ఒకళ్ళ పేరు చెప్పుకొని వీళ్ళకు వ్యక్తిగతంగా ఏం లేదు కదా, వీళ్ళకు బ్యాక్గ్రౌండ్ ఏది లేదు, వీళ్ళకి ఏ రకమైన సేవాభావం లేదు, సేవ చేసిన గుర్తింపు లేదు. వీళ్ళు ఎంతసేపు వేరే వాళ్ళ పేరు చెప్పుకొని బతకడమే, అంతే కదా. ఇప్పుడు గాంధీ నెహ్రూల పేరు చెప్పుకొని కాంగ్రెస్ వాళ్ళు, తర్వాత అంబేద్కర్ పేరు చెప్పుకొని కొందరు, ఇట్లా వీళ్ళందరూ ఏంటంటే వ్యక్తిగతంగా వీళ్ళు స్వతహా ఆ ఆదర్శాలను పాటించడం లేదు. కేవలం వ్యక్తుల పేర్లు చెప్పుకొని వీళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గురించి నిన్న అంత గొప్పగా మాట్లాడినాడు. వీళ్ళందరూ ఎన్టీ రామారావుకు ద్రోహం చేసిన వాళ్ళే. ఈ తుమ్మల నాగేశ్వరరావు ఎక్కడుండేనమ్మా? ఎన్టీఆర్ ఎంత ద్రోహం చేసినాడు, ఎంత అన్యాయం చేసినారు. అసలు వీళ్ళంతా ఎంత కుట్రదారులు వీళ్ళంతా ఒక రకంగా చెప్పాలంటే. ఎన్టీఆర్ కనుక నిజంగా నిన్నటి సంఘటనలు చూసుంటే బతికుంటే ఆయన బాధపడి ఉండేవాడు. అరే గిట్లా మాట్లాడుతున్నారా అంటే ఒక వ్యక్తిని చంపిన వాళ్ళే సంతాప సభ పెట్టినట్టుగా వ్యవహారాలు చేసినారు. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో మాటలు మాట్లాడారు. అంబేద్కర్, ఇందిరాగాంధీ, సీనియర్ ఎన్టీఆర్ జాతి రత్నాలు వీళ్ళు అని చెప్పేసి. అంబేద్కర్ తో వీళ్ళను పోల్చడమే తప్పు. అంబేద్కర్ ఒక మహామహనీయుడు. ఆయన దార్శనికత వేరు, ఆయన భారత రాజ్యాంగం రచనలో చేసినటువంటి కృషి వేరు,
ఆయన సమాజానికి ఇచ్చినటువంటి ఒక పద్ధతి వేరు. ఇవాళ ఎస్సీ ఎస్టీలకు కానీ ఇతరులకు కానీ అందరి ప్రజలకు ఓటు హక్కు, అంటే ఏ రాజకీయ వైషమ్యాలు లేకుండా అందరికీ ఓటు హక్కు ఇచ్చి ప్రతి పౌరుడి చేతిలో ఒక బుల్లెట్ ఇచ్చినాడు, ఒక గొప్ప ఆయుధం ఇచ్చినాడు. అట్లాంటి వ్యక్తితోని రాజకీయాలలో ఎంతో కాలం తర్వాత ఇందిరాగాంధీ రాజకీయాలకు వచ్చినారు, ఎన్టీ రామారావు రాజకీయాలకు వచ్చినారు. ఇద్దరు ప్రచ్ఛన్న యుద్ధం చేసినారు. మేము అయితే సజీవ సాక్షులం. ఎన్టీఆర్ ఎంత ఇందిరాగాంధీని వ్యతిరేకించేది అనేది. అసలు వాళ్ళ ఆలోచన విధానంలో రవ్వంతా కూడా సామ్యత లేదు. అట్లాంటి వ్యక్తులు అందరినీ కలిపి పెట్టేసినాడు. తర్వాత ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ పెట్టింది, ప్రజల హక్కులను కాలరాసింది, దేశమంతా ఆమె చేసిన పనిని థూ అని ఉమ్మేసినారు. సరే, అఫ్ కోర్స్ మళ్ళా తర్వాత ప్రతిపక్షాలు ఫెయిల్ అయితే ఆమె అధికారంలోకి వచ్చింది. ఆమె కూడా కొన్ని మంచి పనులు చేసింది. ఎవరి జీవితం వాళ్ళదే, కానీ వీళ్ళలో సామ్యత లేదు. ఎక్కడ అంబేద్కర్, ఎక్కడి ఇందిరాగాంధీ, ఎక్కడి ఎన్టీ రామారావు, అసలు ఏమైనా అర్థం అంటే అజ్ఞానులు మాట్లాడే మాటలు మాట్లాడినాడు. ఇది కేవలము నిన్న రేవంత్ రెడ్డి యొక్క అజ్ఞానమే అక్కడ చాలా 3 పూలు 6 కాయలైంది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అందరు ముందర కూర్చుండి ఉన్నారు. ఆ పర్టికులర్ చౌదరి కమ్యూనిటీకి సంబంధించిన ఫ్యామిలీస్ కొన్ని ఉన్నాయి. ఎన్టీఆర్ పేరు చెప్పుకొని ఇప్పుడు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే బ్యాచ్ అంతా అక్కడ జమ అయింది కాబట్టి చప్పట్లు కొట్టినారు. అంతే తప్ప ఇంకేముందాం? ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహాలు ఈ రాష్ట్రంలో లేవా? తెలంగాణలో ఎన్టీఆర్ ని అవమానపరిచేవాడు ఎవడన్నా ఉన్నాడా? అందరికీ ఎన్టీఆర్ ఆదర్శనీయుడే. చూస్తారు. అట్లాంటి ఇప్పుడు విగ్రహం పెట్టినంత మాత్రంలో వీళ్ళు ఎన్టీఆర్ యొక్క ఆశయాలను అమలు చేస్తున్నారు అనడం తప్పు. వీళ్ళు చేసే దగుల్బాజీ రాజకీయాలు మనకు తెలుస్తలేవా? ప్రభుత్వ భూములను అమ్ముతున్న తీరు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న తీరు, వీళ్లే విలాసవంతమైన జీవితం గడుపుతున్న తీరు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, ఇది ఏ రకంగా ఎన్టీఆర్ పాలనతో పోలి ఉన్నది చెప్పండి. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా వరకు మీరు అన్నట్టు ఒరిజినల్ కాంగ్రెస్ సైకిల్ కాంగ్రెస్ లా అయిపోయింది. ఇప్పుడు ఇది బయటపడ్డట్టేనా సార్ ఈ ఇష్యూతోని? మరి బయటపడ్డా నిన్న చూసుకున్నట్టయితే ఏం పడదు. ఇప్పుడు ఎట్లుందంటే అక్కడ జిస్కే హాత్ మే లాఠీ హై ఉస్కా హీ భైసై. రేవంత్ రెడ్డి దగ్గర డబ్బులు ఉన్నాయి, రేవంత్ రెడ్డి దగ్గర అధికారం ఉంది. రాహుల్ గాంధీ బలహీనంగా ఉన్నాడు. ఇక్కడి నుంచి పోయే డబ్బులతోనే వాళ్ళ బతకాలా. కాబట్టి రేవంత్ రెడ్డికి ఇప్పుడు కొంతకాలం ప్రాధాన్యత ఉంటది. ఏదో కొద్ది రోజులు నడుస్తుంది. ప్రతివాడు ఎవ్రీ డాగ్ హెస్ గాట్ ఇట్స్ డే అని అంటారు. సో ఇప్పుడు కొద్ది రోజులు నడుస్తుంది. ఆ తర్వాత చితికిల పడితే మళ్ళా ఏడన్నాడు రేవంత్ రెడ్డి అని మనం భూతద్దం పెట్టి వెతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 2034 వరకు నేనే ఉంటా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని ఏదో సూత్రీకరిస్తూ ఏదో చెప్తా ఉన్నాడు కదా, అది చాలా పొరపాటు. అంతెందుకండి, ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా ఇవాళ మళ్ళీ అసెంబ్లీని రద్దుపరిచి ఎన్నికలకు పోతే కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయమ్మా? డబుల్ డిజిట్ లో సీట్లు వస్తాయా? ఇందులో పలానా వాడు నేను గెలుస్తానన్న మొగాడు ఎవడు చెప్పండి? మేము మున్సిపాలిటీస్ లో గెలిచినాము, లోకల్ బాడీస్ లో గెలిచినామంటే న్యాచురల్ గా లోకల్ బాడీస్ ఎప్పుడు కూడా రూలింగ్ పార్టీకి అనుకూలంగానే ఉంటాయి. అంతేదికమ్మా 1983లో అంటే 82లో ఒక బై ఎలక్షన్ జరిగితే జడ్చర్లలో ఒక పర్టికులర్ కాన్స్టిట్యూన్సీలో కాంగ్రెస్ గెలిచింది. తర్వాత జరిగిన ఎన్నికలలో చిత్తుగా ఓడిపోయింది. అంతేందుకండి చాలా రాష్ట్రాలలో లోకల్ బాడీ ఎలక్షన్స్ వేరు, అసెంబ్లీలో ప్రజలకు తెలుస్తుంది వీడిని మనం ఓడగొడితే దరిద్రం పోతుంది అన్న ఉద్దేశంతో వీడికి తెలియదుకాలు ఇస్తారు. అంతెందుకండి, కేసీఆర్ ని ఎంత బాగా ప్రజలు ఆదరించినాడు. ఓడగొట్టేటినాడు రవ్వంతా అన్న సానుభూతి చూపెట్టినారా? చిత్తుగా ఓడినారు. కామారెడ్డిలో కేసీఆర్ కూడా ఓడిపోయినాడు, రేవంత్ రెడ్డి కూడా ఓడిపోయినాడు. సో వీళ్ళేం పెద్ద ఓటమి చవి చూడని గొప్ప మడిమ తిప్పని రాజకీయ నాయకులు కాదు. వీళ్ళని ప్రజలు అంతగా పెద్ద ఇది చేయలేదు. వీళ్ళు ఎంతసేపు గొప్ప విషయాలు మాట్లాడుతూ మేము ఆ రకంగా ఉంటామని డాంబికాలు చెప్పుకుంటూ రాజకీయం చేసిన వాళ్ళే తప్ప నిజంగా ప్రజలతో ముడిపడి ఉన్న రాజకీయ జీవితం కాదు, ఉద్యమకారులు కాదు, ఏది కాదు. రేవంత్ రెడ్డికి ఏం పెద్ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఏం సర్వీస్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఏ ఐడియాలజీని నమ్ముకున్నాడు, ఏ రోటికి ఆ పాట పాడినాడు, పార్టీలు మారుస్తూ రకరకాల వ్యవస్థలు మారుస్తూ మొత్తానికి ఇప్పుడు రాహుల్ గాంధీ దగ్గరికి పోయినాడు. ఇప్పుడు రాహుల్ గాంధీతో కొంత ఇన్ఫ్లుయెన్స్ సాధించుకున్నాడు కాబట్టి రాజకీయాలు చేస్తాను అంతే. రేపు మాకు బీజేపీలోకి పోతాను కూడా ఒక టాక్ అయితే ఉంది. అది మనం చెప్పలేము, పోతాడేమో. ఎందుకు దాని గురించి ఆ ఇష్యూ ఎక్కువ నడుస్తుంది. అండ్ రైట్ అంటే ఇప్పుడు ఇదే విషయం మాట్లాడతారు సార్. ఈ విగ్రహం తర్వాత ఏంటంటే అన్ని విగ్రహాలు, రోషయ్య గారి విగ్రహం ఇక్కడ తెలంగాణ పెడతారు, సీనియర్ ఎన్టీఆర్ గారి విగ్రహం తెలంగాణలో పెడతారు, అందరివి తెలంగాణ పెడతారని ఒక్కటి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా ఒక్క విగ్రహం కూడా ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అప్పుడు అక్కడ విగ్రహాలు పెట్టలేదు. ఇప్పుడు కాదు,
విడిపోయినాక కాదు, ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా కనీసం మన తెలంగాణ నాయకులు అంతెందుకమ్మా, నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పుడు మనం విజయవాడలో సురవరం ప్రతాప్ రెడ్డి గారి విగ్రహం పెడతారా? కొండా ఆయనది పెడతారా? లేకపోతే డాక్టర్ చెన్నారెడ్డి విగ్రహం విజయవాడలో పెడతారా? మనం అడుగుదాం మనలో మాట. ఎవరిది పెడతారు? అంతెందుకు, ఆరాధ్య దైవంగా పొగుడుతున్నాడు కదా రేవంత్ రెడ్డి జైపాల్ రెడ్డిని. జైపాల్ రెడ్డి విగ్రహం విజయవాడలో పెడతారా? తెలంగాణ విగ్రహాలకి ఇంచు జాగుడ వాళ్ళు ఇయ్యరు. అదంతే, అది వాళ్ళకి మొదటి నుంచి తెలంగాణ పట్ల అదే వైషమ్యం ఉంది, వాళ్ళు అదే కొనసాగిస్తున్నారు. కానీ తప్పు కదా, ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ బతుకుతారు, వాళ్ళ విగ్రహాలు ఇక్కడ పెడుతూ ఉంటాం, మళ్ళీ వాళ్ళ అనే మాటలే మనం మనకు మంచిదమ్మా. వాళ్ళ ప్రాధాన్యత పెరిగినప్పుడల్లా మనకేమైతే తెలంగాణలో ప్రజానికం అంతా ఐక్యమవుతారు. రేపటి రోజున 4 సీట్లు ఆంధ్ర వాళ్ళు ఉన్న 4 సీట్లలో రేవంత్ రెడ్డి గెలుస్తాడు కావచ్చు. తెలంగాణ పల్లెల్లో కాంగ్రెస్ ని బొంద పెడతారా పెట్టరా? తాడి చెట్టంత లోతు గొయ్యిలలో పెడతారు. మీకు తెలుసో తెలియదు, కాంగ్రెస్ పార్టీకి రేపు తెలంగాణ పల్లెల్లో ఒక్క సీటు రాదు. ఒక్క సీటు మీరు వెతుక్కోవాల్సి వస్తుంది. కాంగ్రెస్ వాడు ఏడున్నాడు అని చెప్పేసి అంత ప్రజా వ్యతిరేకత వచ్చింది, అంత ఆక్రోషంలో ప్రజలు ఉన్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. రేపు మళ్ళీ ఎన్నికల్లో చూడండి మీరు, బ్యాలెట్ బాక్సులు బద్దలు కొట్టేలాగా కాంగ్రెస్ ను బొంద పెడతారు. రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడు, నేను అధికారం లేనప్పుడే నేను కేసీఆర్ ను బొంద పెట్టినా, ఇప్పుడు అధికారంలో ఉన్న నేను ఇప్పుడు కేసీఆర్ ను రానిసంటే, అసలు నువ్వు కేసీఆర్ తో నీ కొట్లాటే వేస్ట్. కేసీఆర్ ఈజ్ అ గాన్ కేస్. కేసీఆర్ అసలు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఆయన ఫామ్ హౌస్ లో పడుకున్నాడు, అయిపోయింది. 9.5 సంవత్సరాలు ఆయన అధికారంలో ఉండే, ఇంకా ఎంతకాలం ఉంటాడు? పెద్దగా ఆ యుద్ధం కాదు. రేపు నీకు యుద్ధము ఈ రాష్ట్ర ప్రజలతో ఉంటది. ఈ రాష్ట్ర ప్రజలు నీ నుంచి అకౌంట్ అడుగుతారు. నువ్వేం పరిపాలన చేసినావు, ఏం చెప్పినావు, ఏం చేసినావు, ఎట్లా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినావు, ఎట్లా అవినీతి ప్రభుత్వం తీసుకోవాలని ప్రజలకు నువ్వు జవాబుదారి చెప్పాలి. ప్రజల మనసులను గెలుచుకొని అధికారంలోకి రావాలి తప్ప, నేను కేసీఆర్ ను రాజకీయ జీవితం లేకుండా చేస్తా, కేటీఆర్ ను తిడతా, హరీష్ రావును తిడతా, నేను అధికారంలోకి వస్తా, అది ఆయన భ్రమ. అంటే హీ డజంట్ నో హూ ఈస్ హిస్ రైవల్ ఇన్ ది పబ్లిక్ లైఫ్. ఈజ్ రైవల్ సార్ ది పీపుల్. ప్రజలు, తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని యాక్సెప్ట్ చెయ్యట్లేదు. రేవంత్ రెడ్డి పరిపాలన మీద పూర్తి వ్యతిరేకత ఉన్నారు. ఆ విషయం టెస్ట్ చేసుకోమను. ఇప్పుడు ఇటీవల బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే వెళ్ళారు కదా, అందులో ఆయన పొగిడిన కడియం శ్రీ గారు ఉన్నాడు కదా, ఎన్టీ రామారావు ఒక గొప్ప నాయకుని తీసుకొచ్చినాడు, కడియం శ్రీ గారు లాంటి వాడని పెట్టి మనం రాజీనామా పెట్టించి గెలిపించుకొని చూద్దాం. అసలు ఏ పార్టీలో ఉన్నారు చెప్తలేరు కదా. అదే కదా వాళ్ళ ఏ పార్టీలో ఉన్నారు చెప్తలే. అంటే చూసుకున్నట్టయితే సార్, ఈ గత 10 సంవత్సరాలు 9.5 కాలమో అనుకోవచ్చు, 10 సంవత్సరాల కాలం అనుకోవచ్చు, సిటీలో కానీ ఊర్లో కానీ నీళ్ళ సమస్యలు లేవు అని ప్రజలు చెప్పిండ్రు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూసుకున్నట్టయితే ట్యాంకర్స్ కి విపరీతమైన ఏమంటారు గిరాకీ పెరిగింది. ప్రజలు పెట్టుకోలేకపోతున్నారు. ఎన్నిసార్లు రాత్రి కరెంటు వద్దమ్మా, అసలు దినములో కరెంటు ఎప్పుడు ఉంటుందో మేము కూడా చాలా ఫేస్ చేస్తున్నాం సార్. ఎవరైనా అంతేనమ్మా, మాకు కూడా రాత్రులు కానీ పగలు కానీ. మీకు అసలు సందర్భోచిత, అసలు సందర్భం ఉంటూ లేకుండా కరెంటు వద్దమ్మా. పల్లెటూళ్ళల్లో కూడా పరిస్థితి అదే. ఎంత ఎండలలో ప్రజలు ఎంత అల్లల్లాడుతున్నారు అనేది మనకు ఆడ వాళ్ళ దగ్గరికి పోతే కదా మనకు వాస్తవం తెలుస్తుంది. అందుకే వీళ్ళ భ్రమా ప్రపంచంలో ఉండనియాల. ప్రతిసారి మనం వీళ్ళను రాజకీయ చైతన్యపరచాల్సిన అవసరం మనకు లేదు. సమయం వచ్చినప్పుడే కదా తీర్పు వచ్చేది. ఆనాటి కోసం మనం మన శక్తి సామర్థ్యాలను ఆపుకొని ఆ రోజు చూపెడదాం. ప్రజల దగ్గరికి వెళ్ళి వీళ్ళ దుష్పరిపాలన గురించి చెప్పి వీళ్ళ మీద ఒక తీర్పు అడుగుదాం. అంటే ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి సార్. నాగార్జున భూముల గురించి ఉన్నది, లగచర్ల భూముల గురించి ఉన్నది. ఇప్పుడు చూసుకున్నట్టయితే లగచర్ల ఇన్సిడెంట్ మెయిన్ నేనే కదనమ్మా, సురేష్ ను పోయి తీసుకెళ్ళి మాట్లాడి ఇన్ని ఇన్సిడెంట్స్ ఉన్నా కూడా ఇంకా రేవంత్ రెడ్డి గారు అనేది ఏంటంటే, నేను ఇంకా 15 సంవత్సరాలు కూడా నేనే సీఎం. సరే, ఇప్పుడు అట్లా అనుకుంటే ఇప్పుడు కేసీఆర్ కూడా జీవితాంతం నేనే ఉంటా అనుకున్నాడు, బొక్క బోర్లో పడ్డాడు లేదా? రేవంత్ రెడ్డి అని కూడా తప్పే ఉంది, న్యాచురల్ గా అంతే. ఇప్పుడు విరిగిపోయే వరకు పాలు బాగానే ఉంటాయమ్మా, ఆ క్షణంలో విరిగిపోతాయి అంతే. రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అంతే. రేపు 2028 ఎలక్షన్స్ వచ్చినా 29 ఎలక్షన్స్ వచ్చినా అప్పుడు తీర్పు అనేది ప్రజల నుంచి వస్తుంది. డెఫినెట్లీ ప్రజలు తీర్పిస్తారు. ఏమనుకుంటున్నాడు, చిట్ట చివరి సంవత్సరంలో సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువ చేస్తా, మహిళలందరికీ తలో 10,000 ఇస్తా, 15,000 వాళ్ళ అకౌంట్ లో చేసేసి మధ్యప్రదేశ్ లాగా చేసేసి నేను అధికారంలోకి వస్తా అనే ఒక బ్రహ్మ ప్రపంచంలో ఉన్నాడు. తెలంగాణ వేరు, మధ్యప్రదేశ్ వేరు, ఇతరులు వేరు. ప్రతిదానికి ఒక విరుగు ఉంటదమ్మా. ఈయనకే రాజకీయమైన చేతులత ఉందా, ఇతరులకు లేదా? అస్సలు ఒక రాజకీయ ఊహలు, రాజకీయ పరిజ్ఞానంలో, రాజకీయంగా ఒక ప్లానింగ్ లో రేవంత్ రెడ్డి అంగుష్ట మాత్రుడు. రేవంత్ రెడ్డికి ఏం తెలియదు.
ప్రజాభిప్రాయాన్ని తనకు అనుకూలంగా మారల్చుకునే వ్యక్తి కాదు. రేవంత్ రెడ్డి పొయ్యే మంద వెనుక నిలబడి నేనే కాస్తున్నా అనుకునే వ్యక్తి. అంతే తప్ప మందను ఒకవైపు తీసుకుపోయగలిగే సత్తా సామర్థ్యం ఆయనకు లేదు. ఏ లేగను, ఏ దూడను, ఏ గేదెను పక్కకు అటు ఇటో తీసుకుపోయే వ్యక్తి కాదు. ఎక్కడన్నా మంద ఉంటే ఆ మంద వెనుక నిలబడి కట్టెపట్టుకొని నిలబడి ఈ మంద నాదే అని చెప్పుకునే టైపు అంతే అంటారు. ఇప్పుడు మీ ఈ 2.5 సంవత్సరాల కాలంలో సార్ మీరు చూసింది అనమాట యాజ్ అ లాయర్గా, యాజ్ అ జర్నలిస్ట్గా క్రైమ్ రేట్ ఇంకా డ్రగ్స్ గురించి మాట్లాడితే మీరు ఏం మాట్లాడతారు? చాలా పెరిగింది క్రైమ్ రేట్. మనకు తెలుస్తుందా రోజువారీగా జరిగేటువంటి కార్యక్రమాలు ఎంతమంది ఎన్ని రకాల నానా యాతనలు పడుతున్నారు. అంతెందుకండి వాళ్ళ పార్టీ ఆఫీసులోనే గాంధీ భవన్లోనే ఓడోడు తాను పడేసుకున్నారు, తిట్టుకున్నారు. ఇంకేం చెప్పగలాలి? దట్ ఈస్ ఏ లిట్మస్ టెస్ట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది సొసైటీ. ఎందుకంటే హోంశాఖ తన దగ్గరే ఉన్నది, అంటే లా అండ్ ఆర్డర్ తన దగ్గరే ఉన్నట్టు ఒక రకంగా మాట్లాడితే అసలు ఎందుకు ఇట్లాంటి అంశాల మీద ఎందుకు రేవంత్ రెడ్డి గారు మీకు క్వశ్చన్ చెప్పాలా? నిన్న ఆంధ్రాలో మహానాడు జరిగింది కదా, ఆ మహానాడు కార్యక్రమంలో ఒక అంటే తెలుగుదేశం పార్టీ నాయకురాలు మాట్లాడిన మాట నేను మీకు వినిపిస్తాను. అంటే వాళ్ళకి ఏ రకమైన భావన ఉంది రేవంత్ రెడ్డి మీద అనేది వాళ్ళు జస్ట్ మీరు వినండి. ఆంధ్రాకు తెలంగాణకు పోలిక చూపెడుతూ ఇగో ఈమె మాట్లాడుతుంది చూడమ్మా. ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ కి ఒక డైనమిక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు. తెలంగాణ దౌర్భాగ్యం ఏంటంటే ఒక స్పెషలైజ్డ్ గా ఒక స్పెసిఫిక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు సార్ అక్కడ. ఇది దౌర్భాగ్యం తెలంగాణలో. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఒక డైనమిక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండి ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేశారు, ఒక ఈకో సిస్టమ్ క్రియేట్ చేశారు. ఇక్కడ ఆంధ్ర వాళ్ళ యొక్క ప్రాధాన్యత గురించి ఇంత పెంచుతూ ఒదిగా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి యొక్క పాలన మీద ఆంధ్ర వాళ్ళ అభిప్రాయం ఇది. ఎక్కడో ఉన్న ఆంధ్ర వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో పరిస్థితి బాగలేదు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అన్నప్పుడు తెలంగాణ పల్లెలలో రేవంత్ రెడ్డిని మెచ్చుకుంటున్నారని మనం అనుకున్నా, రేవంత్ రెడ్డి స్వతహాగా ఊహించినా అది తప్పు అనే సంగతి మనకు తెలిసిపోతుంది కదమ్మా. అంటే తెలంగాణ ఇప్పుడు వీళ్ళు కూడా వచ్చేసి తెలంగాణ నాయకులే, తెలంగాణ టీడీపీ నాయకులు, వీళ్ళందరూ వెళ్ళి అక్కడ మహాసభలో మన తెలంగాణను తీసుకెళ్లి వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టినట్టు అయిపోయింది ఒక రకంగా చూసుకుంటే. కొంతమంది అయితే కొన్ని మాటలు మీరు వినే ఉంటారు, తెలంగాణ అనేది డిక్షనరీలోనే చిల్లరగాళ్ళు మాట్లాడే మాటల గురించి నేను కామెంట్ చేయనమ్మా. యూస్లెస్ ఫెలోస్, వాళ్ళకి ఏం బ్యాక్గ్రౌండ్ ఉందమ్మా, వాళ్ళు ఎవడో అసలు. ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక మైక్ ఇస్తే మాట్లాడే టైప్ వాళ్ళేమో దే కాంట్ క్రియేట్ ఎ నిస్ట్ ఫర్ దెమ్సెల్వ్స్. They have not done anything great for this service of the society. Exactly. They cannot influence anybody. They don't have any role. వాళ్ళేదంటే వందమాగద స్తోత్రాలు చేస్తారు, ఇతరులను పొగుడుతారు, ఈ పనులు చేస్తారు తప్ప వాళ్ళకి ఏం ప్రాధాన్యత వాడెవడో మాట్లాడిందని నేను అవసరం లేదు. అట్లాంటి వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వద్దు. వాళ్ళు మాట్లాడిన దాన్ని మనం చెత్తబొట్లో దాఖలు చేయాలి. ఎవడమ్మా తెలంగాణ కవులతో పోలిస్తే ఎంతమంది ఉన్నారమ్మా. ఒక బొమ్మల పోతన లాంటి ఒక కవిని చూపెట్టమను. ఒక ప్రజల తరఫున అనునిత్యం కొట్లాడిన కాళోజీ ఆంధ్రలో పుట్టినాడా? దాశరథి కృష్ణమాచార్య పుట్టినాడా? వానమామలై వరదాచార్యులు పుట్టినాడా? ఎవరమ్మా? ఒక శ్రీనారాయణ జ్ఞానపీఠ అవార్డు విన్నర్. తెలంగాణ గురించి వాళ్ళెవరమ్మా మాట్లాడేది? ఇక్కడ రతనాలు ఉన్నాయి, ఇక్కడ వెలకట్టలేనంత గొప్ప మేధా సంపత్తి ఉంది. గొప్ప గొప్ప వాళ్ళందరూ ఇక్కడ పుట్టినారు, ఈ గడ్డకు సేవ చేసినాడు. కాబట్టి వాడెవడో ఏదో మాట్లాడినాడు అంటే దానికి మనం కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం మనకు లేదు. ఎన్టీఆర్ భాషని కనుక మనం కాపీ చేస్తే ఊర కుక్క ఉచితానుచిత పరిజ్ఞానంతో నోరొత్తి మోరలిడునా అని కొత్తవాడిని చూసినప్పుడల్లా కుక్క మరుగుతుంది. సో దానికి వచ్చినవాడు రాజా, బంట, నాయకుడా, గొప్పవాడా అని ఉంటదా? అటెండర్ ఇంట్లో కుక్క కూడా వాడి బాస్ వస్తే మొరుగుతుంది. ఇది అట్లాంటి వాళ్ళ ఈ మొరుగుడాన్ని మనం సీరియస్ తీసుకోవాలి. అంటే ఇంకొక విషయం ఉంది సార్, ఇది కొంచెం సీరియస్ ఇష్యూ. ఇది ఎందుకు నేను ఇది ఇప్పుడు మాట్లాడుతున్నానంటే, గత కొంతకాలంగా చూసుకున్నట్టయితే మనకి మీరు అడ్వకేట్ కాబట్టి పోక్సో యాక్ట్ ఏదైతే ఉందో, నిజంగా పోక్సో యాక్ట్ అనేది కరెక్ట్ అయినా మంచిదే అంటారా? అసలు నిజంగా అది సామాన్యులకు ఒకలాగా లేకపోతే పెద్దవాళ్ళకి ఒకలాగా అని చెప్పేసి అదేమో చూడండి. ఇట్లా మాట్లాడుతున్నారు చూడమ్మా, ఇన్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అన్ యాక్ట్ సర్టెన్ తప్పులు కొంత ఒక వ్యత్యాసాలు ఉంటే ఉండొచ్చు. కానీ బాలుల రక్షణ విషయంలో, మహిళల రక్షణ విషయంలో అదొక గొప్ప చట్టం. ఆ చట్టాల్లో ఏం లోపం లేదు. ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి.
పొరపాట్లు జరిగినంత మాత్రంలో ఏం జరగదు. అంటే అంటే అట్లాంటి మరి బాలకృష్ణ పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కూడా షూట్ చేసినాడు, ఎన్నడన్నా జైలుకు పోయినాడా? ఆయనకి అప్పటి రాజశేఖర రెడ్డి మద్దతు ఇచ్చినాడా లేదా? హెల్ప్ చేసినాడా లేదా? ఆయనకు మెంటల్ బ్యాలెన్సే లేదని సర్టిఫికేట్ తెచ్చారు. మరి అది కాదా రాజకీయ ప్రశస్తత? రాజకీయంగా ఒకళ్ళొకళ్ళకి సాయపోవడం అనేది ఆనాడు జరగలేదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ ఏదన్నా ఏదో విషయంలో ఆలోచన చేసి ఉంటాడో. అసలు యాక్చువల్లీ నాకు డౌట్, రేవంత్ రెడ్డి ఏదైనా ప్రత్యేకంగా బండి సంజయ్కు సహాయపడ్డా అనేది ఐఎమ్ డౌట్ఫుల్. అట్లాంటిది ఏం జరగకపోయింది. సరే, కాకపోతే జనరల్ గా యాంటిసిపేటరీ బెయిల్ వేసి యాంటిసిపేటరీ బెయిల్ ఫెయిల్ అయితే ఎక్యూజ్డ్ అరెస్ట్ కావడము, ఎక్యూజ్డ్ సరెండర్ కావడము న్యాయవాద వృత్తిలో ఉన్న మాకు అదేం పెద్ద ప్రత్యేకమైన వ్యవహారంలా కనపడలా. కానీ అందరు మాత్రం అంటే బండి సంజయ్ అనే వ్యక్తి తన అధికారాన్ని ఏదైతే ఉందో దాన్ని బాగా యూజ్ చేసుకున్నాడు. ఎవ్వడు అందరూ అనకండి, దొరలు బీఆర్ఎస్ వాళ్ళు పనిగట్టుకొని ఒక ప్రచారం చేసినారు. కరీంనగర్ అనే గడ్డ మీద ఒక బలహీనులు, ఒక బీసీల నాయకత్వాన్ని వాళ్ళు ఓర్వలేక కరీంనగర్ మా అడ్డా, మేము అక్కడ మా అధికారం ఉండాలి, మా బోయినపల్లి వినోద్ కుమారే అక్కడి నుంచి ఎంపీ కావాలా, మా వాళ్ళే అక్కడ ఉండాలా, ఇదేంటిది ఈ బీసీలకు అక్కడ ఆధిపత్యం ఏంది అనేటువంటి ఒక అక్కస్సుతోని సోషల్ మీడియాలో ఉన్న కొంతమందిని వాడుకొని పెద్ద ప్రచారం చేసినారు. మరి బాల్కసుమన్ నిన్న మాట్లాడినాడు కదా, ఏంది రైలు పట్టాలను కోయమన్నాడు, జిఎం ఆఫీసులను గాలబెట్టమన్నాడు, మిలిటెంట్ ఉద్యమాలు చేయమన్నాడు, తర్వాత మేము చేస్తున్న కార్యక్రమాలకి ప్రజలు రావట్లేదన్నాడు. భీమారం దగ్గర సభ జరిగితే రైతులు రాలేదు, కిష్టంపేట ఇది రోడ్ బ్లాక్ చేస్తే అక్కడ ఎవరు రాలేదు, ప్రజలు ఎందుకు రావట్లేదు అంటే మీరు చేసేటువంటి కార్యక్రమాలు ప్రజాహితంగా లేవు, మీరు కేవలము రాజకీయంగా మళ్ళీ పైకి రావాలన్నటువంటి దురుద్దేశంతో మీరు చేస్తున్నారు కాబట్టి మీకు ప్రజల మద్దతు లేదు కదా. అది కూడా అరాచకత్వమైన మాటే కదా. ఇప్పుడు ఇది లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లో ఇది చాలా డేంజరస్ మాట. ఏది ఈ రైళ్ల పట్టాలను కోసుడు, జిఎంఎం ఆఫీసులు, అదేందమ్మా ఆ అమ్మాయి అబ్బాయి వాళ్ళిద్దరికి నచ్చిందో నచ్చలేదో ఏదో కొంత వ్యవహారం జరిగింది. మైనర్ బాలిక కరెక్టేనమ్మా. ఇప్పుడు ఆమెకు తెలియకుండా ఏదైనా జరిగిందా? వాళ్ళ తల్లికి తెలుసా తెలియదా బండి భగీరథ్ సంగతి? బండి భగీరథ్ వాళ్ళ ఇంటికి వస్తున్నాడని, వాళ్ళ అమ్మాయితో సన్నిహితంగా ఉంటున్నాడని తెలుసా తెలియదా? ఆ రోజే హద్దులో పెట్టాలి కదా. అమ్మా అట్లా కాదు, ఓ పరాయి బాబుతో పోకూడదు, నువ్వు పెళ్లి కావాల్సిన అమ్మాయివి, వాళ్ళేంది వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళతో మనకేం పోలిక, రాజకీయంగా పలుకుబడి ఉన్నవాళ్ళు, మన జాగ్రత్తలో మనం ఉండాలి అనాలా వద్దా? మనకు ఊర్లలో ఒక సామెత చెప్తాడు, అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి అరిటాకు మీద పడ్డా, అరిటాకుకి కదా నష్టం. అమ్మాయి తల్లి ఎంత జాగ్రత్తగా ఉండాల్సింది. ఇప్పుడు ఏదో మోసపూరితంగా ఏదో వ్యవహారం జరిగిందని కాదు కదా. ఇప్పుడు ఎవరో తెలియని వ్యక్తులతోని నువ్వు రెస్టారెంట్లకు రిసార్ట్లకు ఎట్లా పోతావు? ఏందమ్మా కొంత క్రమశిక్షణ లేదా? ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను, మన కుటుంబాలలో కూడా అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, మనం అట్లానే గడప దాటి పోతున్నామా? మనని మనం ఎంత రక్షించుకుంటున్నాం? అయినా సరే ఏదైనా విపత్కర కార్యం జరిగితే అది దట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు పోక్సో యాక్ట్ లో ఒక రిపీటెడ్ సెక్సువల్ అసాల్ట్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే, సపోజ్ బై ఛాన్స్ ఒక మైనర్ అమ్మాయి కనపడ్డది ఒక క్రిమినల్ ప్రొపెన్సిటీ ఉన్న వ్యక్తికి, అరే ఇదే అదును అని చెప్పేసి ఆ అమ్మాయిని ఎక్కడికో తీసుకొని పోయి ఆ అమ్మాయిని బెదిరించి ఆ అమ్మాయిని శారీరకంగా వాడుకొని చేస్తే అది వేరు. దానికి ప్లస్ కొంతకాలం కలిసి ఉండి తర్వాత విడిపోయితే జరిగేటువంటి వ్యవహారాలు వేరు. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే దీన్ని రాజకీయంగా కంపు చేసినారు, పెంట చేసినారు. ఇది బీఆర్ఎస్ వాళ్లకు ఇంకో అంశం ఏది లేదు. వాళ్ళకి ఏదో రకంగా అరే ఇక్కడ బీజేపీ బలపడుతుందేమో, మా ఉన్నతి లేదేమో, మాకు సరైన ప్రాధాన్యత లేదు, మళ్ళా మాకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందా ఉండదా. సరే, బండి సంజయ్ ఇటీవల కాలంలో కేటీఆర్ మీద కొంత పరుషమైన పదజాలంతోనే విమర్శలు చేసినాడు. సో టిట్ ఫర్ టాట్ అనుకున్నారు, అక్కస్ అనుకున్నాడు. మొత్తానికి ఇదంతా కేటీఆర్ ఆడిన డ్రామా ఈ బండి సంజయ్ వ్యవహారాల మీద. అంతే తప్ప దాంట్లో ఏముందమ్మా, అయిపోయింది. ఇప్పుడు అరెస్ట్ అయినాడు, పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీ నుంచి పోలీస్ కస్టడీ తీసుకున్నారు. 2 రోజులుగా ఆయనను విచారణ చేస్తా ఉన్నారు. తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. అందరూ నేరస్తుల్లాగా ఆయన కోర్టులలో న్యాయం కోసం కొట్లాడతాడు, లేదా ఆ అమ్మాయికి న్యాయం జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు కదా. ఇది కోర్టులో సబ్జుడిస్ మ్యాటర్. సో బియాండ్ ఎ పాయింట్ వీ కెనాట్ డిస్కస్.
అంటే ఎట్లా ఉంది సార్ మరి తెలంగాణలో పరిస్థితి ఏంటి అసలు? ఇక ముఖ్యంగా చూసుకుంటే రైతుల పరిస్థితి ఏంటంటారు? అసలు రైతులు వాళ్ళు మరి అంత కష్టపడి అన్ని చేస్తే ఈరోజు అకాల వర్షానికి ఆ ఇది పంట అంతా చూడమ్మా, నాశనం అయిపోయింది. ఇది ఎట్లుంటుందంటే రైతుల పరిస్థితి అంటే ఇది ఇంతే. కాంగ్రెస్ నేను చెప్పాను కదా మీకు, వీళ్ళు దళారీలమ్మా, వీళ్ళకి ప్రజలతో సంబంధాలు లేవు, ప్రజా కార్యక్రమాలు లేదు. ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రాంతాల్లోనే యూ హెయిల్ ఫ్రమ్ గోదావరి కని కదా, అవును సార్. బెల్లంపల్లి, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం. మన ఎమ్మెల్యేలు ఎవడన్నా ప్రజలతో ముడిపడి ఉన్నాడా? నీ బెల్లంపల్లి ఎమ్మెల్యేకు ప్రజలతో సంబంధం ఉందా? చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ప్రజలతో సంబంధం ఉందా? వాళ్ళిద్దరు రామగుండం అన్నదమ్ములే కదా చెప్తున్నా, రామగుండం ఎమ్మెల్యే ప్రజలతో ఎన్నడన్నా ఉంటాడా? ఎవడమ్మా వీళ్ళంతా ఇసుకలు అవి ఇవి మాఫియా రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు. వాళ్ళకు డబ్బులు ఉన్నాయి, ఇన్వెస్ట్ చేసినారు ఎమ్మెల్యేలే. సో వీళ్ళ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి? సో కాబట్టి రైతులు సఫర్ అవుతారు, సఫర్ అవ్వాల్సింది అంటారా? సఫర్ అవుతారు అంతే. మరి తప్పు విధానం లోపల ఓట్లు అమ్ముకొని లేదా డబ్బుల ప్రమేయంతో ఓట్లు వేసి దుర్మార్గులకు ఓట్లు వేసి గెలిపిస్తే రాజకీయాలు ఇట్లనే ఉంటాయి. సో రేపు భవిష్యత్తు లోపల మనం ఒక గుణపాఠం నేర్చుకొని మన ఓటును అమ్ముకోవద్దు, మనము మంచి నాయకులకు ఓటు వేయాలా. ఒక్కసారే మన ఓటుకు విలువ వస్తుంది, తర్వాత 5 సంవత్సరాల కాలం మనం సఫర్ అవుతాము అనే గుణపాఠం ప్రజలు నేర్చుకొని మంచి నాయకత్వాన్ని ఎంకరేజ్ చేసే వరకు ఈ రకమైన పాలనే ఉంటది. రైతులు సఫర్ అవుతారు, వర్కర్లు సఫర్ అవుతారు, అందరు సఫర్ అవుతారు. ఉద్యోగాలు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు, ప్రైవేట్ ఉద్యోగాలు లేవు, ఇట్లే ఉంటది ఇవన్నీ పైసా పరిస్థితి. కనబడతలేదు మార్కెట్ లో. అసలు పరిస్థితి ఇంకా 2.5 సంవత్సరాలు ఏంది అనే ప్రశ్న. అంటే నిరుద్యోగుల సమస్య చాలా ఎక్కువ అయిపోయింది సార్. వాళ్ళు చేయని ధర్నా లేదు, సంవత్సరానికి సరిగా 2 లక్షల కొద్దిగా ఉద్యోగాలు ఉంటది. అన్నారు. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి, మళ్ళీ ఏదైనా సందర్భంలో మళ్ళీ మాట్లాడుకున్నారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. రైట్.